ఉంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. కనబడినటువంటి చీకటి అంధకార శక్తులను యేసుక్రీస్తు వారంలో బంధిస్తూ విశ్వాస విజయాన్ని కోరుకుంటూ ఐక్యదాసు నన్ను కూడా మీ సిలువ సాటును మరుగుపరిచి మీ రక్తంతో కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి నూతన పాత్రగా ప్రతిష్ఠించి ఈ రాత్రి నీ ప్రజల క్షేమం కొరకై విరిచి వాడుకోమని సహాయపడమని నా సొంత తలంపుల ఆలోచన కొట్టివేసి మీ యొక్క ఆత్మ ద్వారా మాకు ఏది అవసరమో తీసుకొచ్చి మహిం పొందమని వందనాలు చెల్లిస్తూ మరోసారి మణిపూర్లోని ప్రజలను విశేషముగా కనికరించి కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అతి వినమ్రగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 168 ఆరంభించుకుంటాము. నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుము. 168 కొత్త వాటిలో, పాత వాటిలో 166. నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను. క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను. కీడు నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. పడమాటికి తూర్పెంత దూరమో పాపములన్నీయు దూరపరచెను. పడమాటికి తూర్పెంత దూరమో పాపములన్నీయు దూరపరచెను. తండ్రి తన తనయులపై జాలి పడునట్లు భక్తుల ఎడల జాలి పడును. తండ్రి తన తనయులపై జాలి పడునట్లు భక్తుల ఎడల జాలి పడును. నా ప్రాణమా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. నిన్ను మేలులతో తృప్తి పరచున్, నీ యౌవనమును తన పరచును.
ఎన్నో మేలులతో తృప్తి పరచున్ నీ యౌవనమును తన పరచును బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు స్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను మనము నిర్మింపబడిన రీతి మంటి వారామని ప్రభు ఎరుగును మనము నిర్మింపబడిన రీతి మంచి వారామని ప్రభు ఎరుగును గడ్డి పువ్వు వలెనున్నది మన బ్రతుకు గాలి విచగాది ఎగిరిపోవున్ గడ్డి పువ్వు వలెనున్నది మన బ్రతుకు గాలి విచగాది ఎగిరిపోవున్ నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు స్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను స్థిరపరచే తన సింహాసనము సర్వలోకమును ఏలుచుండే స్థిరపరచే తన సింహాసనము సర్వలోకమును ఏలుచుండే నీ ఆజ్ఞలను పాలించెదము నా ప్రాణమా ప్రభువును స్తుతించుమా నీ ఆజ్ఞలను పాలించెదము నా ప్రాణమా ప్రభువును స్తుతించుమా నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు స్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను. కొత్త పాట పాడతాము, మరి అందరికి ఇచ్చాను. ఈ షీట్లో ఒకవైపున మన బైబిల్ స్టడీ ఉంది, మరి రాజులు డివైడ్ చేసాం కదా, అది క్లియర్గా ఉంటుంది కనుక ఇవి ఇస్తా అని చెప్పాం కదా, ఒక షీట్ ఇచ్చాము. దాని బ్యాక్ సైడ్న ఒక కొత్త పాట నూతన సంవత్సర సందర్భంగా రాసాం. పోయిన సంవత్సరం మా సంఘంలో పాడాము, ఈ పాట నేనే రాశాను. దాని పక్కనే వచనాల ఆధారంగా అక్కడున్న వచనాలనే పాటగా కట్టడం జరిగింది. ఒకసారి మేము పాడతాము, దయచేసి రెండోసారి కలిసి పాడడానికి ప్రయత్నం చేయవచ్చు. మళ్ళీ వచ్చేవారు మరొక షీట్ ఎవరు కనుక జాగ్రత్త పెట్టుకోండి. ఒకవైపున బైబిల్ స్టడీ ఉంది, మరొక వైపున పాట కూడా ఉంది. ఒకసారి నేను పాడతాను, పల్లవి మొదటి చరణం పాడతాను, తర్వాత మీరు కలిసి మిగతా మనం కలిసి పాడుకుంటాం.
యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు. నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా దయాళుడు నీ దయా వాత్సల్యముతో తిరుగుబాటు చేసిన మైనా మమ్మును నీ దయా వాత్సల్యముతో తిరుగుబాటు చేసిన మైనా మమ్మును విడువక క్షమించితివి. నీ దీర్ఘ శాంతముతో విడువక క్షమించితివి. నీ దీర్ఘ శాంతముతో అది నీ దయా వాత్సల్యతే. అది నీ దయా వాత్సల్యతే. యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు. నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా దయాళుడు. చాలా ఈజీ రాగమే. ఇప్పుడు అందరం కలిసి పాడుకుంటాము. మిగతా చరణాలు కూడా మరి ఇలాగే పాడతాం. మరి అందరు నేర్చుకునేదానిగా సులువుగానే ఉంది రాగము. మనం కలిసి పాడుకుంటాం మొదటి నుంచి. యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు. నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా దయాళుడు నీ దయా వాత్సల్యముతో తిరుగుబాటు చేసిన మైనా మమ్మును నీ దయా వాత్సల్యముతో తిరుగుబాటు చేసిన మైనా మమ్మును విడువక క్షమించితివి. నీ దీర్ఘ శాంతముతో విడువక క్షమించితివి. నీ దీర్ఘ శాంతముతో అది నీ దయా వాత్సల్యతే. అది నీ దయా వాత్సల్యతే. యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు. నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా దయాళుడు నీ సంపూర్ణ వాత్సల్యముతో దోషులము నశింపజేయక మమ్ము నీ సంపూర్ణ వాత్సల్యముతో దోషులము నశింపజేయక మమ్ము కోపము అణుచుకొంటివి. నీవు ఉగ్రత రేపు కొనక కోపము అణుచుకొంటివి. నీవు ఉగ్రత రేపు కొనక అది నీ సంపూర్ణ వాత్సల్యతే. అది నీ సంపూర్ణ వాత్సల్యతే.
యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు యెహోవా దయాళుడు నీ గొప్ప వాత్సల్యముతో నిమిష మాత్రము విసర్జించి నామము నీ గొప్ప వాత్సల్యముతో నిమిష మాత్రము విసర్జించి నామము సమకూర్చెదవు తిరిగి నీ నిత్యమైన కృపతో సమకూర్చెదవు తిరిగి నీ నిత్యమైన కృపతో అది నీ గొప్ప వాత్సల్యతే అది నీ గొప్ప వాత్సల్యతే యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు యెహోవా దయాళుడు నీ కరుణ వాత్సల్యముతో కన్నిటితో రమ్మంటివి మమ్మును నీ కరుణ వాత్సల్యముతో కన్నిటితో రమ్మంటివి మమ్మును కీడు చేయనంటివి అత్యంత కృప కలిగి కీడు చేయనంటివి అత్యంత కృప కలిగి అది నీ కరుణ వాత్సల్యతే అది నీ కరుణ వాత్సల్యతే యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు యెహోవా దయాళుడు నేను తన వాత్సల్యముతో నిర్మూలము కాకున్నవారము మేము నేను తన వాత్సల్యముతో నిర్మూలము కాకున్నవారము మేము నీ నమ్మకత్వముతో నీ ఎడతెగని వాత్సల్యముతో నీ నమ్మకత్వముతో నీ ఎడతెగని వాత్సల్యముతో అది నేను తన వాత్సల్యతే అది నేను తన వాత్సల్యతే యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు యెహోవా దయాళుడు. ఇదే పాట మరి మొదటి చరణము చివరి చరణం పాడుకుంటాం. చివరికి పల్లవి
మొదటి చరణము చివరి చరణం పాడుకుని బైబిల్ పాడుకుని దేవుని వాక్యాన్ని వింటాం. సారి మీరే పాడాలి కనుక మేము పాడి ఒకసారి వదిలేస్తాము, 2 సార్లు పాడుతున్నాం కాబట్టి రెండోసారి మీరే పాడాలి. మొదటిసారి మేము, రెండోసారి మీరు. మొదటి చరణము చివరి చరణం పాడుకుంటాం. యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు. నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా దయాళుడు నీ దయ వాత్సల్యముతో తిరుగుబాటు చేసిన మైనా మమ్మును నీ దయ వాత్సల్యముతో తిరుగుబాటు చేసిన మైనా మమ్మును విడువక క్షమించితివి. నీ దీర్ఘ శాంతముతో విడువక క్షమించితివి. నీ దీర్ఘ శాంతముతో అది నీ దయ వాత్సల్యతే. అది నీ దయ వాత్సల్యతే. యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు. నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా దయాళుడు నేను తన వాత్సల్యముతో నిర్మూలము కాకున్న వారము మేము. నేను తన వాత్సల్యముతో నిర్మూలము కాకున్న వారము మేము. నీ నమ్మకత్వముతో నీ ఎడతెగని వాత్సల్యముతో నీ నమ్మకత్వముతో నీ ఎడతెగని వాత్సల్యముతో అది నేను తన వాత్సల్యతే. అది నేను తన వాత్సల్యతే. యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు. నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా దయాళుడు. బైబిల్ పనులు వాడుకుంటాము. షీట్లు లేని వాళ్ళ తర్వాత తీసుకోండి. ఇంకా ఈ పాట మా ఛానల్లో కూడా ఉంది, తర్వాత మీరు నేర్చుకోవాలంటే కూడా వెరీ గుడ్ దాంట్లో కూడా నేర్చుకోండి. మీ పేరు బైబిల్ పనులు వాడుకుంటాము. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ो उसको रोज पढ़ो, सामने खतरा कोई ना हो.
ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help you on the way, oh, the best book to read is the Bible. ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు నమ్మకమైన మా దేవ, మారని వాత్సల్యత కలిగిన దేవ, గొప్ప వాత్సల్యత కలిగిన దేవ, సంపూర్ణ వాత్సల్యత కలిగిన దేవ, కరుణా వాత్సల్యత కలిగిన దేవ, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మరోసారి నీ పాదాలకు వస్తున్నాం. మరి ఈ దినాల్లో మేము తండ్రి రాజుల యొక్క చరిత్రలు ధ్యానం చేయబోతుంటుండగా, ఈ దినం మరి ఒక రాజును తండ్రి మరి 8వ రాజుగా దయలు మా తండ్రి యోవాషు యొక్క చరిత్ర మేము చూడబోతుండగా సహాయం చేయండి ప్రభా. మరి ఈ దుష్టాంతములుగా మరి సంభవించి యుగాంతం ఉందన్న మాకు బుద్ధి కలుగుటకై రాయబడిన అని సెలవిచ్చిన రీతిగా ఇవన్నీ మేము చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఎంత గొప్పవారు ఎలా తప్పిపోయారు అనే సంగతులు ఎంతో స్పష్టంగా రాయబడి ఉంటుండగా తండ్రి మా తొట్టుపాట్లను, మా పొరపాట్లను, మా పాపమును, మూర్ఖత, అవిధేయత, తిరుగుబాటు ఏమైతే మా లోపల ఉంటున్నాయో అవి నీ వాక్యం ద్వారా సరిచేయమని, చక్కపరచమని తండ్రి మీరు రాకడగరే సిద్ధపరచమని ప్రార్థిస్తూ నీకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ శక్తులు బంధిస్తూ ఈ రాత్రి ఈ తేటనైన వాతావరణంలో మా అందరికి కావాల్సిన పరిశుద్ధ వాక్కులు దయచేసి మీరే మహిం పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం ఇప్పటికే దాదాపుగా 7 మంది రాజుల యొక్క చరిత్రలు మనం ధ్యానం చేసాము, ఐక్య రాజులు కాకుండా. మరి ఈరోజు 8వ రాజు యోవాషు యొక్క చరిత్ర మనం చూడబోతున్నాం. ఇప్పటికే మనకి దాదాపుగా మరి 7 మంది రాజులు చూసినట్లుగా మనం చూస్తూ వచ్చాం. దాంట్లో మొదటి రాజు మరి సౌలు అయితే ఆ తర్వాత దావీదు అని చూసాం. దావీదు తర్వాత నెక్స్ట్ సొలొమోన్, తర్వాత ఆయన కుమారుడు రెహబాము. రెహబాము టైంలోనే రాజ్యం 2గా విడిపోయిందిగా, విభాగించినట్లుగా మనం చూసాం. దీన్ని యోధా రాజ్యము అన్నారు, దీన్ని ఇస్రాయేలు రాజ్యం అన్నారు. అది ఉత్తర రాజ్యము, ఇది దక్షిణ రాజ్యము కనుక అని మనం చూసాం. దీంట్లో మరి మొదటి రాజు రెహబాము అని చూసాం. మొదటి రాజు రెహబాము, తర్వాత ఆయన కుమారుడు అబియా లేకుంటే అబియాము. తర్వాత 3వ రాజు ఆయన కుమారుడు ఆసా. 4వది ఆయన కుమారుడు యెహోషాపాతు. తర్వాత ఆయన కుమారుడు యెహోరాము. నెక్స్ట్ యెహోరాము తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారు? అహజ్యా. అహజ్యా తర్వాత వచ్చింది ఎవరంటే అతల్య. నెక్స్ట్ ఇక్కడ యోవాషు. ఈరోజు మనం చూడబోయేది యోవాషు. అహజ్యా చనిపోయిన తర్వాత, గత వారం చూసాం, అహజ్యా చనిపోయిన తర్వాత రాజ్యం వెళ్ళటానికి రాజకుమారులు ఎవరు లేరు కాబట్టి అతల్య లేచి ఏం చేసింది చెప్పండి, రాజవంశీయులందరూ కూడా
సంహరించడం మొదలుపెట్టింది. అలాంటి పరిస్థితుల్లో తన కుమార్తె ఎవరని చెప్పాము? యెహోషబెతు. తన భర్త యోధ అంటే అతల్య యొక్క కుమార్తె, అల్లుడు కలిసి మరి ఈ అహజ్య కుమారుడైనటువంటి 1 సంవత్సరం బాబుని దొంగిలించి, కనుక వాళ్ళ మందిరంలో యాజకులుగా ఉన్నారు కాబట్టి ఏం చేశారు? ఆ బాబుని మందిరంలో దాదాపుగా 6 సంవత్సరాలు దాచిపెట్టి పెద్దవాడిని చేసి పెంచారు. తర్వాత ఆ పెంచిన తర్వాత 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చాలా కష్టం మీద వాళ్ళు దాచిపెట్టారు. తర్వాత యెహోయోద అంటే అతల్య యొక్క అల్లుడు ధైర్యం తెచ్చుకొని శతాధిపతులను, పెద్దలను, కనుక లేవీలో ఉన్న పెద్దలందరూ పిలిపించి వాళ్ళతో మొట్టమొదట ఏం చేపించాడు చెప్పండి? మొట్టమొదట ప్రమాణము చేయించాడు. మీరందరూ నాకు మాట ఇవ్వాలి. ప్రమాణం చేయించాడు. ఏందంటే దావీదు దేవుడు సెలవిచ్చాడు కాబట్టి, దావీదుకి దేవుడు సెలవిచ్చాడు కనుక ఈ ఈ సింహాసనం మీద ఎవరుండాలి? రాజకుమారుడు రాజ్యము ఏలాలి. కానీ ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? అతల్య ఉంది. కాబట్టి మరి ఆ రాజకుమారుడు ఉన్నాడని చెప్పేసి ఆ ప్రమాణం చేయించిన తర్వాత తెర మీద తీసుకొచ్చాడు. ఎవరిని చెప్పండి? ఎవరిని? యోవాషుని. కనుక ఎవరనుకుంటున్నారు ఈయన? అహజ్యా యొక్క కుమారుడు. కనుక అతనే రాజ్యం ఏలాల్సిందని చెప్పగానే అందరికి ఏమైందంటే సంతోషమైంది. ఆ తర్వాత వారు ఎలాగుండాలో 3 భాగాలుగా చెప్పాడు. కనుక గుమ్మం ఎదుట, తర్వాత రాజు చుట్టూ, ప్రాకారం లోపట అవన్నీ కూడా వాళ్ళకి ఎక్కడ ఎవరుండాలి ఏర్పాట్లు చేశాడు యెహోయోద. ఆ కట్టుదిట్టం మీద చివరికి ఆ రాజుని చేయడానికి అందరూ కూడా పూనుకున్నారు. పూనికిని అతని తల మీద కిరీటం పెట్టారు. తర్వాత అతని చేతిలో ధర్మశాస్త్రం ఇచ్చారు. కనుక ధర్మశాస్త్రం పెట్టి రాజు చిరంజీవి అగునాక అని చెప్పేసి అతన్ని పట్టాభిషేకం చేశారు. ఈ కేకలు, శబ్దాలు ఎవరికి వినపడ్డాయి? అతల్యకి వినపడింది. వినపడి ఇదేంటి అని చెప్పేసి ఆ గుర్రం మీద కనుక వస్తా ఉండగానే ముందే చెప్పాడు యెహోయోద, ఆమెను లోపల చంపకూడదు. కనుక మందిరం పరిశుద్ధమైంది కాబట్టి ఆమెను బయట చంపాలని చెప్పి లోనకు రాగానే ఆమె ఆ రాజకుమారుణ్ణి అందరూ సంతోషంగా ఆ శబ్దాలు చేయటము, కనుక స్తుతి పాడటం, పాటలు పాడటం చూసిన తర్వాత ఇది ద్రోహము ద్రోహము ద్రోహం అని కేకలేస్తా ఉంటే ఆమె ఆయన కేకలేసి లోనకు రాగానే ఆమెను ఇక్కడ చంపొద్దు, దారి ఇవ్వండి అన్నారు. దారి ఉండిన తర్వాత దారి ఇచ్చారు ఆమెకి. దారి ఇచ్చిన తర్వాత ఆ బయటికి ఆమెను ఏం చేశారు? చంపేశారు. కనుక ఆ తర్వాత ఆమె పూజించింది ఎవరని చెప్పాము? బయలుదేవత. కాబట్టి ఆ తర్వాత బయలుదేవత సంబంధించినటువంటి ఆ విగ్రహాలన్నీ పడగొట్టారు. ఆ తర్వాత బయలుదేవతకి ఒక యాజకుడు ఉన్నాడు. ఎవరని చెప్పాము? ఆయన పేరు మత్తాను కదా. చూడండి 2 దినవృత్తాంతములు. ఇదంతా గత వారం చెప్పింది. జస్ట్ రిమైండ్ చేసి ముందుకెళ్ళిపోతాం. కనుక ఆ బయలుదేవత యొక్క ఆ ప్రతిమలను తీసివేసిన తర్వాత దాని యాజకుడైనటువంటి మత్తానుని కూడా ఏం చేశారంట? 23వ అధ్యాయం 2 దినవృత్తాంతములు 23వ అధ్యాయం చూడండి. 23వ అధ్యాయము 17వ వచనం. 2 దినవృత్తాంతాలు 23:17 చదవండి. గుడిగిపోయి పడగొట్టి బలిపీఠములను, విగ్రహములను, తుత్తెలు విడగొట్టి బయలు యాజకుడైన మత్తాను కాటి ఆ తర్వాత అతల్ని చంపారు. తర్వాత ఆ బయలు విగ్రహాలన్నీ పడగొట్టారు. అక్కడ యాజకుడిని కూడా చంపేశారు. ఆ తర్వాత దేవుని మందిరంలోకి రావాల్సినటువంటి ఆ యాగాలు ఏమైతే తీసుకోవాల్సిన ద్రవ్యాలు, బళ్ళు ఉన్నాయో అర్పణలన్నీ కూడా తీసుకురమ్మని చెప్పారు. అలాగూ రాజు సింహాసనం మీద రాజును కూర్చోబెట్టి అతన్ని రాజుగా పట్టాభిషేకం చేశారు. అప్పుడు దేశమంతా ఎలా ఉందంటే 21వ వచనం. దేశ జనులందరూ సంతోషించేది. వారు అతల్యాన్ని చంపిన తర్వాత దేశము, పట్టణము నెమ్మదిగా ఉండేను. కాబట్టి ఇప్పుడు అతల్య చనిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రాజు ఎవరయ్యా చెప్పండి? యోవాషు రాజు అయ్యాడు. కాబట్టి ఇప్పుడు రాజు ఎవరంటే యోవాష్. కాబట్టి నిజంగా ఎంత గొప్ప ఆధిక్యత కదా యోవాష్కి. అసలు అతల్య చేతిలోనే యోవాష్ ఏమవ్వాల్సింది? చనిపోవాల్సింది. కనుక దయతలిచి దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ఏర్పాటులో ఈ యోవాష్ ఉన్నాడు. కాబట్టి అతల్య కుమార్తె అయిన యెహోషబెత్ ద్వారాను, అల్లుడని యెహోయోద ద్వారా తప్పించబడి, దాచబడి, పెంచబడి, మందిరంలో పెరిగి ఇప్పుడు ఏమయ్యాడు? ఆయన రాజు అయ్యాడు. కాబట్టి ఈరోజు మనము మరి మన అంశంలోకి వెళ్తాం. మన పాఠంలోకి ఈరోజు యోవాషు యొక్క చరిత్రను మనం చూడబోతున్నాం. యోవాషు అంటే అర్థం ఏంటంటే యెహోవా బలము కలవాడు అని అర్థం. అందరూ చెప్పండి, యోవాషు అంటే అర్థం ఏంటి?
యెహోవా బలము కలవాడు అని అర్థం యోవాష్ అంటే. బైబిల్‌లో మరి చాలా మంది యోవాషులు ఉన్నారు. కొంతమంది ముఖ్యమైన వారిని మీకు పరిచయం చేస్తాను. కనుక యోవాష్ అంటే యెహోవా బలము కలవాడు అని అర్థం. మరొక అర్థం ఏందంటే యెహోవా ప్రాపకుడు అని అర్థం కూడా ఉంది. కనుక రెండో అర్థం ఏంటి? యెహోవా ప్రాపకుడు అని అర్థం. యెహోవాష్ అంటే యెహోవా బలం కలిగిన వాడు, లేదంటే యెహోవా ప్రాపకుడు అని అర్థం. మరి ఇప్పుడు యోవాష్ యొక్క తండ్రి ఎవరు చెప్పండి? యోవాష్ యొక్క తల్లిదండ్రులు కూడా మనం చూస్తాం ఇప్పుడు. యోవాష్ యొక్క తండ్రి ఎవరు? చెప్పండి. యోవాష్ తండ్రి ఎవరు? అహజ్యా. కాబట్టి తండ్రి అహజ్యా అని చూసాం. మరి తల్లి ఎవరు? తల్లి గురించి కూడా బైబిల్‌లో రాయబడింది. చూడండి. మరి రెండవ రాజుల గ్రంథము 12వ అధ్యాయం. రెండవ రాజులు 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుంటాం. రెండవ రాజులు 12వ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుంటాం. రెండవ రాజులు 12 మొదటి వచనం. యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరమందు యోవాషు ఏలన ఆరంభించి యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బేర్షెబా సంబంధురాలైన జిబ్యా. అందరు చెప్పండి. యోవాషు తల్లి ఎవరంట? జిబ్యా. తండ్రేమో అహజ్యా, తల్లేమో జిబ్యా. ఇతడు ఎ- ఎ- ఎంత వయసులో రాజయ్యాడు చెప్పండి? 7 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. ఎంతకాలం పరిపాలించాడంట? అందరు చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? 40 ఇయర్స్, 40 సంవత్సరాలు. కాబట్టి చూడండి, కనుక తండ్రి ఏమో అహజ్యా, తల్లేమో జిబ్యా. మరి 7 సంవత్సరాల ప్రాయములు. అసలు ఇస్రాయేల్ కానీ యోధా కానీ రాజుల్లో 7 సంవత్సరాలకు రాజు అయింది ఇతను తప్ప ఇంకెవరు లేరు. 7 సంవత్సరాలు అంటే ఎంత ఉంటాడు బాబు? చూడండి, ఎంత చిన్నవాడు కదా. కాబట్టి అంత చిన్న వయసులో రాజుని చేశారు. అసలు ఏమన్నా తెలుస్తుందా? 7 సంవత్సరాల వయసులో ఉన్నవాడికి ఏమైనా తెలుస్తుందా? ఏమీ తెలీదు. మరి ఎట్లా లీడ్ చేశాడు దేశాన్ని? ఎట్లా నడిపించాడు? ఎట్లా పరిపాలించాడంటే అతనికి సపోర్ట్ ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? యెహోయాదా ఉన్నాడు. మామున్నాడు యాజకుడు. కనుక తండ్రి అయితే చనిపోయాడు ఎప్పుడో. తర్వాత తల్లి లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ పెంచబడింది ఎవరి దగ్గర? యెహోయాదా ద్వారా. కనుక మామ యొక్క సంరక్షణలో పెరిగి రాజు అయ్యాడు. కాబట్టి అంటే యెహోయాదా సూచనల సలహాల మేరకు రాజ్యాన్ని అంతా కూడా నడిపించారు. కాబట్టి తండ్రి అహజ్యా, తల్లేమో జిబ్యా 7 సంవత్సరాల టైంలో రాజ్యానికి వచ్చాడు. 40 సంవత్సరాలు అతడు పరిపాలించినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఇతని గురించి ఎక్కడెక్కడ రాయబడింది అనేది కూడా మనం నోట్ చేసుకుంటే మీరు తర్వాత చదువుకోవచ్చు. ఇతని గురించి రాయబడింది మరి 2 భాగాలు మనం చూస్తాము. ఒకటి రెండవ రాజులు. ఈ రెండవ రాజులు గ్రంథము 12వ అధ్యాయం. రెండవ రాజులు 12వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా కూడా మీరు చదవండి. ఈ అధ్యాయం అంతా కూడా ఇతని గురించి రాయబడింది. కనుక అంటే 21 వచనాలు ఉన్నాయి ఈ రెండవ రాజులు. తర్వాత రెండవ దినవృత్తాంతములు. రెండవ దినవృత్తాంతములు ఇతని గురించి 24 అధ్యాయం. 24 అధ్యాయము 1 నుంచి ఈ అధ్యాయం అంతా కూడా అంటే దాదాపుగా 27 వచనాలు ఉన్నాయి. 27 వచనాలు. కాబట్టి ఈ 2 భాగాల్లో యోవాషు యొక్క చరిత్ర. ఇంకా 23 అధ్యాయం కూడా కొంచెం ఉంటది కానీ క్లియర్‌గా మాత్రం దీంట్లో ఉంటది. కాబట్టి ఇక్కడ 23 అధ్యాయంలో కొంచెం టచ్ అయింది మనకు చూసాం. కనుక వీటిలో చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 2 భాగాల్లో ముఖ్యంగా మనం చూస్తాం. ఇది యోవాషు యొక్క చరిత్ర. ఇప్పుడు చెప్పండి, యోవాషు అంటే అర్థం ఏమని చెప్పా? యోవాషు అంటే అర్థం ఏంటి? యెహోవా బలము కలవాడు, లేకుంటే యెహోవా ప్రాపకుడు అని అర్థం. తండ్రి అహజ్యా, తల్లి జెబ్యా. 7 సంవత్సరాల టైంలో రాజ్యానికి వచ్చాడు. 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఎన్నో రాజు ఇతడు చెప్పండి? 8వ రాజు. యోధా రాజుల్లో 8వ. మొదటి ముగ్గురిని ఏమన్నాం? ఇది ఐక్య రాజ్యము. కనుక సమైక్య రాజ్యం, ఐక్య రాజ్యం. కనుక వాళ్ళు కాకుండా యోధా రాజుల్లో 8వ రాజు ఎవరండి? యోవాషు 8వ రాజుగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఇతని యొక్క చరిత్రలోకి మనము వెళ్ళామంటే మరి బైబిల్లో ఇతనే కాకుండా కొంతమంది యోవాషులు కూడా ఉన్నారు. ముఖ్యమైన యోవాషులు చాలా మంది ఉన్నారు. కనుక వాటిలో అందరూ మనం చెప్పం కానీ కొంచెం ముఖ్యమైన వాళ్ళని ఒక 2-3 మీకు జ్ఞాపకం చేసి మనం ముందుకెళ్తాం. యోవాషుల్లో ముఖ్యమైన యోవాషు అని చూసినప్పుడు న్యాయాధిపతులు 6వ అధ్యాయం.
6వ అధ్యాయము 11 నుంచి 31 వచనాల్లో అక్కడ ఒక యోవాషు కనపడతాడు. న్యాయాధిపతులు, జడ్జెస్, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11 నుంచి 31 వచనాల్లో ఇక్కడ మనకు ఒక యోవాషు కనపడతాడు. ఈ యోవాషు ఎవరంటే చెప్పండి, గిద్యోను తండ్రి. చెప్పండి, ఎవరంటే ఈయన? గిద్యోను కొంచెం ఫేమస్ కాబట్టి అది జ్ఞాపకం చేశాను. గిద్యోను తండ్రి పేరు కూడా ఏంటి? యోవాషే. కాబట్టి ఇతడు పేరు యోవాషుగా మనం చూస్తాం. తర్వాత ఇంకొక యోవాషు కూడా మనకు కనబడతాడు. రెండవ యోవాషు రెండవ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 18వ అధ్యాయము 25వ వచనములో ఎక్కడ మరి యొక్క యోవాషు మనకు కనబడతాడు. ఇతడు ఎవరంటే ఆహాబు కుమారులలో ఒకడు. చెప్పండి, ఎవరంటే ఇతడు? ఆహాబు కుమారుల్లో ఒకడిగా మనం చూస్తాం. కానీ ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు. ముఖ్యమైన వాళ్ళు మీకు జ్ఞాపకం చేశా. ఒకటి గిద్యోను తండ్రి యోవాషు. చెప్పండి, గిద్యోను తండ్రి యోవాషు. రెండవది ఆహాబు కుమారుల్లో ఒకడు యోవాషు. ఈరోజు మనం ధ్యానం చేసే యోవాషు ఎవరంటే అహజ్యా కుమారుడు. చెప్పండి, ఎవరంట? కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గిద్యోను చదవగానే ఈ యోవాషు అందరూ ఒకటి అనుకుంటారు. కాబట్టి ఒకే పేరుతో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వేరుగా మనం చూస్తాం. కానీ ఇప్పుడు గిద్యోను తండ్రి యోవాషు ఉన్నాడు. ఆహాబు కుమారుల్లో ఒకడు కూడా మనం చూసాం. ఇప్పుడు మన యోవాషు, మనం ధ్యానం చేసేటువంటి యోవాషు ఎవరంటే అహజ్యా కుమారుడు. అతని గురించిన చరిత్రలోనికి మనము వెళతాం. చూడండి, 2 దినవృత్తాంతములు 24వ అధ్యాయం. ఇంకో విషయం ఏంటంటే యోధా రాజుల గురించి అంత ఎక్కువగా దినవృత్తాంతాలు ఎక్కువ ఉంటుంది. ఇశ్రాయేల్ రాజుల గురించి ఎక్కడ ఉండి చెప్పండి? రాజుల గ్రంథాల్లో ఉంటుంది. అది కొండ గుర్తు పెట్టుకోండి. అందుకే మనం ఎక్కువ ఇక్కడ దినవృత్తాంతంలోనే మనము కనుక టైం కేంద్రీకరిస్తున్నాం కాబట్టి ఎక్కువ చూస్తున్నాం. కానీ ఇప్పుడు 2 దినవృత్తాంతములు 24వ అధ్యాయం చూడండి. 2 దినవృత్తాంతములు 24వ అధ్యాయము మనం మొదటి నుంచి మనం చదువుతాం. 2 దినవృత్తాంతములు 24వ అధ్యాయము మొదటి వచనం. 2 దినవృత్తాంతములు 24వ అధ్యాయం మొదటి వచనం. యోవాషు ఏలన ఆరంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడే. చూసారా, ఎన్ని సంవత్సరాలకు వచ్చాడు రాజుగా? 7 సంవత్సరాలు ఈడు గలవాడు. యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బెర్షెబా కాపురస్తురాలైన జిబ్యా. కాబట్టి అదంతా మనకు తెలిసింది అతని చరిత్ర. ఇప్పుడు 2వ వచనం. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. చెప్పండి, యెహోయాదా అంటే ఎవరు అని గుర్తుపెట్టుకోవాలి మనము. యెహోయాదా అంటే ఎవరు? యోవాషు ఎవరు? చెప్పండి, యోవాషుకి ఎవరు? మేనమామ. ఆయనే కదా కాపాడండి. ఆయన పని ఏమని చూసాం? ఆయన జాబ్ ఏమని చూసాం చెప్పండి? యాజకుడు. కాబట్టి అతడు బ్రతుకున్న దినాలన్నిటిలో కూడా ఎట్లా ఉన్నాడంట అంటే యోవాషు యెహోయాదా బ్రతికిన దినములన్నిట్లో అంటే తన మామున్న దినాలన్నిటిలో కూడా ఎట్లా జీవించాడు? యథార్థము. ఒకటి దేవుని భయము, రెండవది మామ భయం కూడా. ఇంకో విషయం చెప్పాలంటే ఇతడు వాళ్ళ మామ దగ్గర పెరుగుతున్నాడు కాబట్టి వాళ్ళ పిల్లల్లో ఒక పిల్లవానిగా ఎదిగాడు, అంతే కదా. కనుక 6 సంవత్సరాలు మందిరములో సంవత్సరం బాడు మొదలుకొని 6 సంవత్సరాలు ఎదిగాడంటే యెహోయాదా కూడా పిల్లలు ఉన్నారు. మనం చూసాం కదా, వాళ్ళందరూ రాజును చేసినప్పుడు వచ్చారు కదా. కనుక అంటే వాళ్ళ పిల్లల్లో ఒక పిల్లవాడిలాగా పెంచారు కాబట్టి అట్లా దేవుని భయము ఒక విధంగా యోవాషు భయంతో కూడా అతడు భయభక్తులతో దేవుని దృష్టికి ఎట్లా ఉన్నాడంట? యథార్థముగా ఉన్నాడు. కాబట్టి ఎందుకు యథార్థంగా ఉందంటే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అతడు పెరిగిన వాతావరణం ఎట్లా ఉంది చెప్పండి? దేవుని మందిరము అతల్లే పెంచింది. కనుక ఎట్లా పెంచింది కుమారుణ్ణి? దుర్మార్గంగా. అతని జీవితం ఎట్లా నాశనం అయిపోయిందో మనం చూసాం. కాబట్టి ఆ పెంచే విధానములోనే ఉంటది వారు వచ్చే ఫలితాలు. కానీ ఇప్పుడు మనం యోవాషు యొక్క చరిత్ర మనం చూసినప్పుడు ఇతడు మందిరములో పెంచబడ్డాడు, దాచబడ్డాడు, పెంచబడ్డాడు. కాబట్టి ఇప్పుడు యెహోయాదా ఉన్న దినాలన్నిటిలో కూడా అతడు యథార్థముగా జీవించాడు. 3వ వచనం. తన 3వ వచనం ముందుకెళ్ళామంటే యెహోయాదా అతనికి 2 భార్యలను పెండ్లి చేసెను. అతడు కుమారులను కుమార్తెలను కన్నెను. చెప్పండి, ఎంతమంది పెళ్లి చేసుకున్నాడంట? యెహోయాదా అతనికంటే ఎవరికి? యోవాష్. ఎంతమంది చేశాడంట? ఇద్దరిని ఏం చేసుకున్నాడు అంటే అడిగాడు, మనకు తెలియదు. కనుక యెహోయాదాని ఒకటి చాలంటే ఇంకో కూడా నాకు కావాలి కనుక అన్నప్పుడు ఆయనకి ఇష్టం మేరకు చేసి ఉంటాడు. కాబట్టి
రాజులందరూ కూడా చేసుకున్నారు కదా, ఒక్కొక్కళ్ళు ముగ్గురిని నలుగురిని 700 మంది 1000 మందిని కూడా చేసుకున్నారు కదా. కాబట్టి అతను ఎందుకు చేశాడంటే ఆడ మనం ప్రశ్నించలేము, బహుశా అడుగుంటాడు కనుక. ఎందుకంటే యెహోయాద యాజకుడు కాబట్టి ఒకడు చాలే అంటే కుదరదు, నాకు ఆమె కూడా కావాలంటే సరే ఆయన ఇష్టం మేరకి ఇద్దరిని పెళ్లి చేశాడు. కాబట్టి ఇప్పుడు యోవాష్కి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. ఎందుకంటే మీకు మధ్యలో డౌట్ వచ్చింది, పెరిగింది మందిరంలో కదా, ఇద్దరిని ఎందుకు చేశాడు యెహోయాద అంటారు కాబట్టి ముందే చెప్తున్నా. ఎందుకు చేస్తా అంటే ఒకనే చేసి ఉంటాడు కానీ రెండవ ఇష్టపడితే ఏం చేస్తాడు కాబట్టి చేశాడు అన్నమాట. కాబట్టి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు, 2 భార్యలు చేసుకున్నాడు, అతడు కుమారులను కుమార్తెలను కన్నాడు. తర్వాత 4వ వచనం, అంతటా యెహోవా మందమును బాగు చేయవలని యోవాషునకు తాత్పర్యము పుట్టెను. చూడాడు, దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు, 2 భార్య పెళ్లి చేసుకున్నాడు, కుమారులను కుమార్తెలను కంటున్నాడు. అతనికి వచ్చిన ఒక మంచి ఆలోచన ఏంటంటే చెప్పండి, ఏ ఆలోచన వచ్చిందంటే అతనికి మందిరం ఏం చేయాలి? మందిరం బాగు చేయాలి. అంటే మందిరం ఏమైపోయింది? అతల్య టైంలో అతల్య కుమారులు పిల్లలు ఏం చేశారంటే దేవుని మందు ఉన్నటువంటి వస్తువులను తీసుకొని పోయి ఆ బయలుగుడిలో పెట్టి అపవిత్రపరిచారు, మందిరాన్ని పాడు చేశారు. కానీ ఇప్పుడు మందిరంలో పెరిగాడు కాబట్టి యోవాషు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తనకు వచ్చిన మొట్టమొదటి తలంపు ఏందని చెప్పండి, ఏం బాగు చేయాలంటే అతడు మందిరమును బాగు చేయాలి. మందిరం బాగు చేయాలని ఎవరు ఆయన చెప్పలేదు, యెహోయాద కూడా చెప్పలేదు, వేరే వాళ్ళు కూడా చెప్పలేదు. అతనికి తాత్పర్యము పుట్టెను అంటే అర్థం ఏంటంటే చిన్ననాటి నుంచి మందిరం యొక్క విలువ అతనికి తెలుసు కదా, మందిరంలో పెరిగాడు కాబట్టి అయ్యో మందిరం పాడైపోయిందని రాజైన వెంటనే మొట్టమొదటి పని ఏంటంటే మందిరాన్ని బాగు చేయాలి. మరి మందిరం బాగు చేయాలంటే ఏమన్నాలి చెప్పండి, ఏం కావాలి? డబ్బులు కావాలి. మందిరం బాగు చేయాలంటే రొటేట్గా అవుతుందా? ఒక మీటింగ్ పెట్టాలంటే, ఒక మందిరం కన్స్ట్రక్షన్ చేయాలంటే, రీమోడలింగ్ చేయాలంటే ఏం కావాలి? అంతా కూడా ధనము కావాలి. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే మందిరం బాగు చేయాలి కాబట్టి ధనము కావాలి కాబట్టి దానికోసం ఏం చేశాడు ఆయన? నెక్స్ట్ వచనం 5వ వచనం, అతడు యాజకులను లేవీలను సమకూర్చి మీరు యోధా పట్టణములకు పోయి మీ దేవుని మందిరం బాగు చేయటికై ఇశ్రాయేలు అందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యము మీరు త్వరపెట్టవలనని వారికి ఆజ్ఞ ఇచ్చాను. వారు దాన్ని త్వరగా చేయకపోయినందున ఇప్పుడు చెప్పాడు ఆ యాజకులందరిని పిలిచి, ఎవరినంట? యాజకులను లేవీలను పిలిచి మీరు యోధా పట్టణాల్లో అందరి దగ్గర కూడా మొట్టమొదటి మీరు ధనాన్ని కలెక్ట్ చేయండి, అమౌంట్ కనుక డబ్బుని కలెక్ట్ చేసి మందాన్ని బాగు చేయాలి, మీరు త్వరగా చేయండి అన్నాడు. అంటే వాళ్ళు ఏం చేయలేదంటే త్వరగా చేశారా చేయలేకపోయారా? త్వరగా చేయాలంటే పోయి ఇప్పుడు డబ్బులు ఎట్ట అడుగుతాం మేము? సేవకులుగా ఉన్నాం, యాజకులు ఉన్నాం, సేవకులుగా డబ్బు ఏమన్నా మీ ఇళ్ళకి వచ్చి అడుగుతాం మేము? అడగలేం కదా. కానీ వాళ్ళు కూడా అడగలేక ఆయన ఏం చెప్పాడు, మీరు త్వరగా చేయాలంటే మీ డైరెక్ట్గా ఇళ్ళకి వెళ్ళిపోయి అడిగినట్టు పోయినట్టుగా అంత ఈజీగా అయ్యేది కాదు కదా. కనుక మనం వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళు కూడా మన సహవాసంలో కూడా ఎక్కడ కూడా ఏ రోజు కూడా మనము పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం కానుకలు అడగం. కనుక ఏ మందిర సేవకు కానీ మీటింగ్ కానీ వాళ్ళు ప్రేరేపించబడి మందిరంలో ప్రకటనలు విని మరి మనకి ఇచ్చేది మనం చూస్తాం. అని వాళ్ళు కూడా ఎందుకు త్వరగా చేయలేకపోయారంటే ఈ యాజకులు లేవీలిపోయి ఎక్కడ అడుగుతారు? అమ్మ డబ్బు అని ఎక్కడ అడుగుతారు? అడగలేకపోయారు కాబట్టి ఏమైందంటే ఆ పని ఆలస్యం, డిలే అయిపోయింది. కానీ ఆలస్యం అయిపోయింది. ఎంతకాలం అయిందంటే ఇతడు 23వ సంవత్సరం వచ్చేదాకా అట్లే ఉందంట. 2వ రాజుల గ్రంథము అక్కడికి వెళ్దాం, 12వ అధ్యాయం చూడండి. ఇక్కడ చేయబెట్టుకుని మళ్ళీ వస్తాము. 2వ రాజులు 12వ అధ్యాయము, 2వ రాజులు 12వ అధ్యాయం, 2వ రాజులు 12వ అధ్యాయము ఒక వచనం అక్కడ మనం చదివితే బాగుంటుంది. 2వ రాజులు 12వ అధ్యాయం చూడండి, 6వ వచనం, 2వ రాజులు 12:6. అయితే యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం వరకును యాజకులు మందిరం యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకయే ఉండిరి. ఎన్ని సంవత్సరాల దాకా చేయలేదంట అతడు? 23వ సంవత్సరం వచ్చిన దాకా కూడా మందిర పనులు ఏమైపోయినాయి? ఆగిపోయినాయి. చెప్పాడు కానీ ఆజ్ఞ ఇచ్చాడు, డబ్బు కలెక్ట్ చేయమన్నాడు. కానీ ఈ యాజకులు వెళ్ళిపోయి బహుశా మేము ఎక్కడ ఇంటింటికి వెళ్ళి అడుగుతాము అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారంటే అట్లా అడగలేకపోయారు. అప్పుడు ఏం చేశారంట? ఇప్పుడు 2వ దినవృత్తాంతానికి వస్తాం. 2 దినవృత్తాంతములు అట్లా అడగలేక ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళకి చూడండి, 2 దినవృత్తాంతములు 24వ అధ్యాయం 6వ వచనం. 2 దినవృత్తాంతములు 24:6 చూడండి. రాజు ప్రధాన యాజకుడు యెహోయాదాను పిలిచి ఆ దుర్మార్గులైన అతల్య కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరములన్నిటినీ
బయలు దేవతకు ఉపయోగించిరి. చూసారా? ఇప్పుడు మందిరం ఎందుకు బాగు చేయాలనుకుంటున్నాడంటే మందిరం ఉన్నటువంటి ప్రతిష్ఠిత ఉపకరణములన్నీ కూడా ఎవరికి ఉపయోగించారంట? బయలుదేరి ఉపయోగించింది ఎవరు? దుర్మార్గులైన అతల్య యొక్క కుమారులు. మంది ఎట్లా పాడు చేశారు కాబట్టి ఈ అపవిత్రమైన ఎట్లాగు కాబట్టి మందిరం అపవిత్రం అయిపోయింది. మందిర వస్తువులు అపవిత్రపరిచారు అతల్య కుమారులు. కాబట్టి ఇప్పుడు మనం మందిరాన్ని బాగు చేయాలి, మీరు త్వరగా చేయండి అంటే వాళ్ళు త్వరగా చేయలేకపోతున్నారు. ఇంటింటిగా మేము అడగలేకపోతా అంటున్నారు. అట్లా ఆగిపోయింది మందిరి పని. తర్వాత 7వ వచనం, సాక్ష్యపు గుడారమును బాగు చేయుటకై యోదాలో నుండి యెరూషలేములో నుండి ఇశ్రాయేల సమాజకుల చేత యెహోవా సేవకులైన మోషే నిర్ణయించిన కానుకను లేవీలతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడిగాను. కాబట్టి ఇది మీరు కొత్తగా చేసేదేం కాదు. ఇది కానుక కలెక్ట్ చేసేది మీరు కొత్తగా పెట్టే ప్రాసెస్ ఏం కాదు. ఇంతకు ముందు మోషే కూడా ఏం చేశాడంట? మోషే కూడా నియమించాడు. మోషే కూడా ప్రత్యక్ష గుడారం నియమించాడు. ఎక్కడ నియమించాడు చూడండి, ఒక మాట చదువుతాము. ఎక్కడ నియమించాడంటే నిర్గమాకాండం 35వ అధ్యాయం. మోషే టైంలో కూడా వాళ్ళు కానుక తెమ్మని చెప్పాడు మోషే. ప్రత్యక్ష గుడారం కోసం మనం నిర్మిస్తున్నాము కనుక ఎవరెవరి హృదయం ప్రేరేపిస్తుందో మీరంతా దేవుని పని కోసం కానుకలు తెండి అని చెప్పాడు. నిర్గమాకాండం 35వ అధ్యాయం. ఎక్సోడస్ నిర్గమాకాండం 35వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం నిర్గమాకాండం 35:5వ వచనం, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీలద్రోమ రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొటేళ్ల తోళ్లు, సముద్రవచ్చల తోళ్లు, తుమ్మకర్ర, ప్రదేమ తైలము, అభిషేక తైలము, పరిమళ ద్రవ్యములకు సుగంధ సంభారములు కనుక ఇవన్నీ కూడా రత్నములు తీసుకొని రావలేను. కనుక ఇదంతా ఎవరు ఆజ్ఞాపించాడు చెప్పండి? ఇది మోషే చెప్పాడు. కనుక ధర్మశాస్త్రం అప్పుడు చెప్పాడు. కనుక మీరంతా తేవాలి కానుకలని మోషే టైంలో చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళందరూ ఎట్లా తెచ్చారంటే చూడండి 21వ వచనం. ఇది నిర్గమాకాండం 35:21. తరువాత ఎవని హృదయము వాని రేపెనో ఎవని మనస్సు వాని ప్రేరేపించినో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు దాని సమస్త సేవ కొరకు ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు యెహోవాకు అర్పణను తెచ్చిరి. కాబట్టి అట్లాగా మోషే నిర్ణయించినటువంటి ఆ నిర్ణయం ద్వారా ఆజ్ఞ ద్వారా ఏం చేశారంటే వాళ్ళంతా కూడా దేవుని మందిరానికి అర్పణలు తెచ్చారు. 29వ వచనం కూడా నిర్గమాకాండం 30:29, మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేల్లో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనఃపూర్వకంగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. ఎట్లా తెచ్చారంటే వాళ్ళంతా కూడా మనస్ఫూర్తిగా సంతోషముతో దేవుని సేవ జరగాలి, ప్రత్యక్ష కూడా కట్టబడాలని చెప్పేసి వెండి, బంగారం వాళ్ళకి ఏముందో కనుక లిస్ట్ చదివాం కదా, అవన్నీ కూడా వాళ్ళు తెచ్చి మోషేకి ఇస్తే అలాగ ప్రత్యక్ష గుడారము నిర్మించబడింది. ఇప్పుడు ఈ సంగతి చెప్తున్నాడు యోవాషు. ఎవరికి? యెహోయాదాకి, మిగతా లేవీలకు, యాజకులు. ప్రధాన యాజకుడు యెహోయాదా ఉన్నాడు. మామను పిలిచి మీరు ఎందుకు డిలే చేస్తున్నారు? మోషే చెప్పాడు కదా ధర్మశాస్త్రంలో. కనుక అట్లాగే మీరు ఏం చేయాలి? మోషే నియమించిన కానుకను నియమించి ఇశ్రాయేలు యొద్ద కనుక మీరు తీసుకొని రండి అని చెప్పేసి యెహోయాదాతో వాళ్ళందరితో ఈ యొక్క ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చేసిన పని 2 దినవృత్తాంతములు చూడండి. 2 దినవృత్తాంతములు 24వ అధ్యాయం 8వ వచనం చూడండి. 2 దినవృత్తాంతములు 24వ అధ్యాయము 8వ వచనం, కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారం బయట ఉంచిరి. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలుకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవాలని యోదాలోను యెరూషలేములోను వారు చాటించిరి. ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి ఐడియా వచ్చింది. ఏం తలంపు వచ్చిందంటే ఒక్కొక్కరు పోయి మనం ఏం అడుగుతాము కాబట్టి మందిరం ద్వారం బయట ఏం పెడతాము? ఒక పెట్టి తయారు చేద్దాం, ఒక రంధ్రం పెడదాం. దానికి ఎవరు హృదయం ప్రేరేపిస్తుందో వచ్చి వాళ్ళు దాంట్లో ఏం చేస్తారు? ఆ పెట్టెలో కానుకలు వేస్తారని చెప్పేసి ఒక మంచి ఆలోచన వాళ్ళు చేసి అట్లాగో ఆ ద్వారం బయట చూడండి, మనం కొన్ని టెంపుల్స్ లో కూడా మనం చూస్తాం. కానీ కానుక పెట్టెలు ఎక్కడ ఉంటాయి? ఎంట్రన్స్ లోని కనుక వేసి వెళ్ళిపోతూ ఉంటారు కనుక అనేక మంది దేవాలయాల్లో కూడా. కాబట్టి అట్లాగే వాళ్ళు పెట్టారు అంటే ఎవరిని అడగకుండా, ఫోర్స్ చేయకుండా, బలవంతం లేకుండా, ఇంటింటికి అడగకుండా ఆడ కానుక పెట్టారు. మనం కూడా సండే అదే చేస్తాం. మనం కూడా కానుకలు ఏం చేస్తామంటే సండే కూడా
ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. మీరు మారు మనసు పొంది ప్రభు హృదయం ఇస్తేనే మీ కానుక వెయ్యండి. కనుక భక్తంగులు చెప్పేవాడు, మీ హృదయం ఇవ్వకుండా మీ కానుక అవసరం లేదు. కనుక మొట్టమొదటి దేవుడికి కావాల్సిన మీ హృదయం. ప్రభు హృదయం ఇచ్చిన వారు కానుక కూడా ఇస్తారు అని చెప్పేవాడు. కాబట్టి ఆ భక్తంగులు చెప్పేవాళ్ళంట. కాబట్టి అట్లాగే వాళ్ళు కూడా కానుక పెట్టారు బయట, గుమ్మం బయట. వచ్చే వాళ్ళంతా దాంట్లో వేస్తున్నారు. ఎప్పుడైతే నిండిందనే వర్తమానం వస్తుందో దాన్ని తీసి ఏం బాగు చేస్తున్నారు చెప్పండి? దేవుని మందిరం. చూడండి తర్వాత వచ్చిన బయట ఉంచే 9 వచ్చిన. మరియు దేవుని సేవకుని మోషే అరణ్యం మందు ఇస్రాయేలుకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవాలని యోధాలో నిలిచినమని వారు చాటించిరి. 10 వచనం. కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషముగా కానుకలను తీసుకుని వచ్చి సాలినంత మట్టుకు పెట్టెలో వేసిరి. ఎట్లా వేసారంట? వాళ్ళంతా కానుక ఎట్లా ఇచ్చారంట? సంతోషముగా. కాబట్టి దేవునికి ఇచ్చేట ఎట్లా ఇవ్వాలంటే పిసిని సన్నంగా, సనుక్కుంటా, గొనుక్కుంటా. ఆ రెఫరెన్స్లు నేను చూపించడానికి సమయం లేదు కాబట్టి అట్లా ఇవ్వకూడదు. ఎవరి హృదయం ప్రేరేపించిందో మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకముగా దేవునికి ఇవ్వాలి, సంతోషముతో ఇవ్వాలి. కనుక ఉత్సాహముగా ఇవ్వాలి దేవునికి. కనుక అట్లా ఇచ్చినప్పుడు దేవుడు వాళ్ళు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అందుకు ఒక పాట ఉంది. కనుక ఘనంబు చేయి ప్రభు అనే పాటలో విరివిగా ఎట్లా దేవునికి ఇవ్వాలంటే మనము సంతోషముతో, ఆనందముతో. చాలాసార్లు మనము పిసినితనముగా సనుక్కుంటా, గొనుక్కుంటా, అమ్మ ఇన్ని లక్షలు వేయాలా, ఇన్ని వేలు వేయాలా, ఎంత దశం భాగం వచ్చింది పెద్ద అమౌంట్, దానిలో దశం భాగం తీయాలంటే డౌట్ వచ్చింది. అమ్మో ఇన్ని లక్షల్లో నుంచి ఎంత పెద్ద అమౌంట్ వేయాలా అని ప్రశ్న అన్నమాట. కాబట్టి అప్పుడు దాకా చిన్న చిన్న అయితే బాగా నేస్తాం. పెద్ద అమౌంట్ వేయాలంటే అందరికి కూడా మరి ప్రశ్నే, ఇంత వేయాలి దేవునికి అని. దేవుడు ఇస్తేనే కదా నీకు అది. ఒక ఒక విశ్వాసం ఉన్నా అంట, ఆయన దశం భాగము అతని జీతం ఒకప్పుడు అంట 2000 అంట. ఒకప్పుడు క్షమించండి 200. ఎంత జీతం అతని జీతము? 200 జీతం. అప్పుడు నమ్మకంగా 20 రూపాయలు వేసాడు. దేవుడు అతను దీవించి 200ది 500 చేశాడు. 50 రూపాయలు నమ్మకంగా వేసాడు. తర్వాత 500 1000 రూపాయలు అయింది. 1000 రూపాయలు అయిన తర్వాత 100 రూపాయలు నమ్మకంగా వేస్తున్నాడు. ఇప్పుడు 1500 అయింది జీతం. 150 నమ్మకంగా వేసాడు. ఇప్పుడు 2000 అయింది. ఇప్పుడు ఎంత వేయాలి చెప్పండి కానుక పెట్టిలో? ఒకప్పుడు ఆయన జీతం ఎంత? స్టార్టింగ్ లో జీతం ఎంత? ఒకప్పుడు నా జీతం 200 కదా, ఇప్పుడు 200 వేయాల కానుకలు పట్లు అని చెప్పేసి ప్రశ్న వచ్చి, డౌట్ వచ్చి, కొంచెం మనసులో బాధ అనిపించి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు ఒకప్పుడు నా జీతము మరి 200 నమ్మకంగా 20 వేసాను. తర్వాత దేవుడు దీవించి 500 తీసుకెళ్ళాడు, 50 వేసాను. 1000 రూపాయలు చేశాడు, 100 వేసాను. 1500 చేశాడు, 150 వేసాను. ఇప్పుడు నా జీతం 2000 అయింది, 200 అంటే కొంచెం బాధగా ఉంది, ఏం చేయమంటారు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఏం పర్వాలేదు నాయన, ప్రార్థన చేస్తారా అని చెప్పేసి, ప్రభా ఇతను దీవించా ప్రభా, నమ్మకంగా 200 అప్పుడు 20 వేసాడు, తర్వాత 500 అయితే 50 వేసాడు, 1000 అయితే 100 వేసాడు, 1500 అయితే 150 వేసాడు. ఇప్పుడు 2000 అయింది, 200 వేయలేకపోతున్నాడు. దయచేసి తన జీతాన్ని మళ్ళీ 200 తీసుకొని రా ప్రభా అన్నాడంట. అనగాని అయ్యగారు వద్దు అని ప్రార్థన వద్దు అన్నాడంట. కాబట్టి ఆమె అనగానే వద్దు ఆ ప్రార్థన వద్దు. నువ్వు 200 అన్నప్పుడు ఎక్కువ వేసింది ఏంది, 2000 ఎక్కువ వేసింది అంటే ఒకటేగా. అంటే మన బుద్ధి ఎలాంటిది అని చూడండి. కనుక కాస్త ఎక్కువ డబ్బులు కనపడి అనుకోండి, ఇంత వేయాలి దేవునికి అని. నువ్వు ఎంత ఇస్తావో అసలు కొత్త నిబంధన దశం భాగం కాదు. ఈ మధ్య యూట్యూబ్లో చాలా మంది తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు, కానుకలు వేయొద్దు, దశం భాగాలు వేయొద్దని. కానీ బైబిల్లో యేసు ఎంతో చెప్పాడు. యేసు ఎంతో స్పష్టంగా చెప్పిన మాట ఏంటి? అది చేయక ఇది లోకాసు వార్త. ఒక మాట చూడండి, లోకాసు వార్త. ఇదే తప్పుడు బోధలు ఎట్లయిపోయినాయి అంటే, దశం భాగాలు వేస్తూ ఉంటే సేవకులు తింటున్నారు మందిరాల్లో, దశం భాగాలు వేయొద్దని చాలా మంది తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువు తను స్వయంగా చెప్పిన మాట ఈమన్నాడు వద్దన్నాడు. చూడండి లోకాసు వార్త 11వ అధ్యాయం 42వ వచనం. లోకాసు వార్త 11వ అధ్యాయము 42వ వచనం. లోక 11:42 చదవండి. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను 10 వంతు చెల్లించున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసినది. ఏటిని మానక? పుదీనాలో సదాపాలు ప్రతి కూరలు ఏమి ఇవ్వాలి? 10 వంతు ఇస్తున్నారు, మంచిదే. 10 వంతు ఇస్తున్నారు, మీ లోపల ప్రేమ లేదయ్యా, కనికరము లేదయ్యా, కాబట్టి అది చెయ్యాలి, ఇది కూడా ఉండాలని. అంటే దాని అర్థం యేసు చెప్పిన మాట ఏంది? ఏమన్నాడు వద్దన్నాడు యేసు వారు? అది చేయక వాటిని మానక ఇటువంటి అంటే అది దశమ భాగం ఇచ్చేది మానొద్దని చెప్పాడు యేసు వారు. కాబట్టి చాలాసార్లు దేవునికి ఈనాడు తప్పుడు బోధ యూట్యూబ్లు చాలా మంది ఏంటంటే ధనవంతులు అయిపోతున్నారు కనుక వాళ్ళు కానుక వేయకూడదు, దశమ భాగం వేయకూడదు అనేటువంటి రకరకాల బోధలు వస్తున్నాయి. కాబట్టి
మన యేసు మాట తీసుకుంటాం, కానీ యేసు చెప్పాడు వాటి ఖచ్చితంగా మనము చెయ్యాలి. కనుక దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. మలాకి 3లో కూడా ఇస్తే విస్తారమైన దీవెనలు ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి కాబట్టి అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు సంతోషంగా ఇవ్వాలి. కాబట్టి ఆయన అన్నాడు, ప్రభు అలాంటి ప్రార్థన చేయకూడదు ప్రభు అన్నాడు. కానీ ఇప్పుడు 200 అయితే జీతం ఎక్కువేసింది ఏముంది, 2000 ఎక్కువేసింది ఏముంది, రెండు ఒకటే కదా. 200 అప్పుడు 20 వేసావు, ఇప్పుడు 2000 అయితే 200 వేస్తున్నావు. కాబట్టి ఎక్కువ వేసినట్టు దేవునికి నువ్వు అంటే చాలాసార్లు దేవునికి ఏదైనా పెద్ద అమౌంట్ ఇవ్వాలంటే ఆలోచిస్తాం. దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు ఆలోచించకూడదు. నేను సేవా ట్రైనింగ్లో ఉన్నప్పుడు నల్గొండలో తిమోతి అంకుల్ దగ్గర ఉన్నాము 2007లో. ఆ రోజు అంకులే వాక్యం చెప్తున్నాడు. నేను బుక్ రూమ్లో ఉన్నాను, బైబిల్స్ అమ్ముతున్నాం. బైబిల్స్ అని ఎట్లా పేర్చాము, చివరి కానుక ఇస్తున్నారు. ఆ రోజు బలవర్తమానం ఏంటంటే, నీకున్నదంతా దేవునికి ఇచ్చేయి, దేవుడు చేసే అద్భుతం నువ్వు చూస్తా ఉన్నాడు. సరిగ్గా నా దగ్గర 100 రూపాయలు ఉంది. అప్పుడు సేవా ట్రైనింగ్లో ఉన్నాం. ఆ 100 రూపాయలు ఎవరు ఇస్తే మా దగ్గర ఉన్నాయి అనమాట. ఆ 100 రూపాయలు వేస్తే నా దగ్గర డబ్బులు ఏమీ లేవు. అంకుల్ చెప్తున్నాడు, కనుక ఇచ్చి చూడు. ఒక ఆయన మందానికి వచ్చాడు, మొత్తం కానుకేసాడు, ఆటోకి ఛార్జీ డబ్బులు లేవు. అప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఆ ఊళ్ళో బ్రదర్ వచ్చి, బ్రదర్ ఎక్కడని చెప్పి తీసుకుని పోయాడు. దేవుడు సహాయపడి నువ్వు చూస్తావు, నీ దగ్గర డబ్బు ఉన్నంతగా నువ్వు దేవుని ఆధారపడవు అని చెప్తా ఉంటే నేను కూడా పోయి 100 రూపాయలు కానుక పెట్టి వేసేసా. నా దగ్గర డబ్బులు ఏమి లేవు, ఉన్న మొత్తం వేసా. అప్పుడు కొంత 100 రూపాయలు వేసిన తర్వాత ఆ బైబిల్స్ పేర్చి అమ్ముతున్నాము. అక్కడ బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన మందినికి వస్తాడు, కనుక పేరు అవసరం లేదు. కనుక ఆయన కానుకేసి అట్లా వెళ్తున్నాడు. కానుకేసి వచ్చి నువ్వు నిలబడ జస్ట్ అంతే, ఒక 5-10 మినిట్స్ అవుతుంది అనమాట, అంతే. బైబిల్స్ అమ్ముతున్నాము. ఆ బైబిల్ చూడటానికి ఆయన వచ్చాడు, ఒక పెద్ద కవర్ తీసుకొచ్చి, బ్రదర్ ఇది నీకు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తర్వాత బైబిల్స్ అన్ని అమ్మిన తర్వాత లోపల రూమ్లో తీసుకెళ్ళి బైబిల్స్ అన్ని మళ్ళీ దాంట్లో పేర్చి ఆ బుక్ రూమ్లో లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి కవర్ ఓపెన్ చేస్తే దాంట్లో 100 రూపాయల నోట్లు 10 ఉన్నాయి. నేను ఒకటేసి ఎన్ని వచ్చినాయి నాకు, నేను వేసిన 10 నిమిషాలకే నాకు 10 వచ్చినాయి. చూసారా అంటే దేవుడు అన్యాయస్తుడు. ఎప్పుడు కూడా మనం దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు మనం సందేహించకూడదు. నువ్వు ఎంత పెద్ద అయినా సరే, కనుక దేవుడికి ఇచ్చేవాడు అద్భుతాలు చూస్తాం. నాకు ఎంత కళ్ళని నీళ్ళు వచ్చాయి, ప్రభా నేను 100 రూపాయల నోట్ వేస్తే నాకు ఎన్ని ఇచ్చావు, 10 ఇచ్చావు. ఎన్ని నిమిషాలకి, 10 నిమిషాల్లోని. చూసారా, ఎవరిని అడగకుండానే దేవుడు మన అక్కలు తీర్చేవాడు. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో సనుక్కుంటా, పిరిస్తానంగా, గొనుక్కుంటా ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా కనుక దేవుని యొక్క దీవులను పొందుతాం. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారంటే, మోషే నిర్ణయించిన కానుక ఎట్లా తీసుకొచ్చారంటే, వాళ్ళు సంతోషంగా తీసుకొచ్చే 10వ వచనం 2 వృత్తాంతం 24 10వ వచనం. కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషముగా కానుకలు తీసుకొచ్చి చాలంతముడి పెట్టెలో వేసిరి. 11వ వచనం. లేవీల పెట్టెను రాజు విమర్శించే స్థలంలోకి తెచ్చి వచ్చారు. అందులో ద్రవ్యం విస్తారముగా ఉన్నట్లు కనబడినప్పుడల్లా రాజు యొక్క ప్రధాన మంత్రి, ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణకర్త వచ్చి పెట్లో ఉన్న ద్రవ్యం తీసి యథాస్థానము దాన్ని ఉంచి వచ్చింది. వారి చొప్పున పలుమార్లు చేయడం చేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను. డబ్బు వస్తా ఉందని చెప్పినప్పుడు రాజు యొక్క ఆజ్ఞ మేరకు వెళ్ళి ఆ డబ్బు తీస్తా ఉన్నారు. మళ్ళీ పెట్టి యథాస్థానంలో పెట్టారు. అలా 10 సార్లు చేయగానే విస్తారమైన ద్రవ్యం వచ్చిందంట. ఇప్పుడు ఈ డబ్బు అంతా దేనికోసం, అసలు విషయం అది దేనికోసం అంట, మందిరాన్ని బాగు చేయాలి. ఎవరు ఈ మాట చెప్తుంది, యోవాషు. అలా పలుమార్లు చేశారు, డబ్బు విస్తారంగా వచ్చిందంట. 12వ వచనం. అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిర పని చేయు వారికి దాన్ని ఇచ్చి యెహోవా మందిరను బాగు చేయటకై కాసేవారికి వడ్ల వారిని యెహోవా మందిరమును బలపరుచుటకు ఇనప ఇత్తడి పని చేయు వారిని కూలికి కుదిర్చేరి. ఇది మందనం కడతం కాదు, కనుక పాడైపోయిన వాటిని బాగు చేస్తున్నారు. ఇత్తడి పనివారు, తర్వాత కాసే పనివారు, వడ్లవాడు. కనుక ఏ వస్తువు అయితే పాడైపోయిందో ఆయా పనులు చేసేటువంటి వాడిని కూలికి ఏం చేశారంట, కుదిర్చారు. అయ్యా మీకు ఎంత కూలి ఇస్తాం, ఇతర పాడైపోయింది, ఈనం పాడైపోయింది, కానీ ఈ చెక్క పాడైపోయింది అని చెప్పేసి ఆయా పనులు వారికి కేటాయించిన వారికి కూలికి కుదిర్చారు. విస్తారంగా డబ్బు వచ్చింది కాబట్టి అలాగే మందిరాన్ని బాగు చేపిస్తూ ఉన్నాడు యోవాషు. 13వ వచనం. ఇలాగున్న పని వారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దానిని బలపరిచిరి. ఇప్పుడు మందిరం అంతా ఏమైపోయిందని చెప్పండి, యథాస్థితికి రావడం అంటే అర్థం ఏంటి, మొదట ఉన్నట్లుగా అయిపోయింది. మళ్ళీ అంటే పాడైపోయింది, అంత రీమోడలింగ్ అయిపోయింది. కనుక పని అంతా జరిగిపోయింది, చక్కగా చేశారు. ఆ పని వాళ్ళు కూడా ఎట్ట పని చేశారంటే, ఆ డబ్బు తీసుకున్న వాళ్ళు కూడా దేవుని ఇంట్లో మనకు వచ్చే డబ్బు మనం వాడుతున్నప్పుడు ఎట్లా వాడాలంటే, వాళ్ళు డబ్బు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా పని చేశారు ఇక్కడ చేయబెట్టుకోండి. 2వ రాజులు 12వ అధ్యాయం. వాళ్ళ గురించి ఒక మాట రాయబడి చదివితే బాగుంటుంది. 2వ రాజులు 12వ అధ్యాయం. వాళ్ళు ఎట్లా పని చేశారంటే, ఆ పని వాళ్ళు, ఆ డబ్బు తీసుకున్నటువంటి వాళ్ళు
రెండో రాజులు 12వ అధ్యాయం 15 వచనం. రెండో రాజులు 12:15. మరియు పనివారికిచ్చుటకై ఆ ద్రవ్యమును అప్పగింత పెట్టుకున్న వారు నమ్మకస్తులని వారి చేత లెక్కలు అడుగలేదు. చూసారా, పని చేసేవారినంట పని అయిపోయిన తర్వాత లెక్కలు ఏం చేయలేదు వాళ్ళని. మనల్ని అయితే ఏం చేస్తాం, మనకైతే మొత్తం ఒక అకౌంట్ ఉండాల్సిందే. కనుక ఎంత మిగిలింది, ఎంత తక్కువ అయిపోయింది, మనకి అకౌంట్ మంచిది. అయితే ఆ పని వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే లెక్కలు తెస్తా ఉంటే, వద్దయ్యా మీ లెక్కలు, మీ సంగతి మాకు తెలుసు కదా, మీరే ₹1 వేస్తారని మీరు తినేవాళ్ళు కాదు, మీ లెక్కలు మాకు అవసరం లేదు అంటే అంత నమ్మకంగా పనిచేశారు. చూసారా, కానీ లెక్కలు అడగలేదంటే బహుశా లెక్కలు ఇస్తా ఉంటే వాడు వద్దంటున్నారు. మీరెందుకు మాకు లెక్కలు ఇస్తారయ్యా, మీకు మీరు ₹1 వేసేవాళ్ళు కానీ మీరు తిన్నది దేవుని డబ్బు అని చెప్పేసి అంత నమ్మకంగా పనిచేశారు. మేము నల్గొండలో ఉన్నప్పుడు 2007 నుంచి 2012 దాకా ఉన్నాము. ఆడ మందిర కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, పెద్ద మందిరం కనుక 60 పొడవు 90 వెడల్పు అన్నమాట, దాదాపు 37 పిల్లర్స్ కనుక పెద్ద మందిరము. వారానికి ₹1,00,000 నేను ఖర్చు పెట్టేవాడిని. ఆ పెద్దలందరూ డ్యూటీకి వెళ్ళేవాళ్ళు, చాలా మంచి వాళ్ళు కూడా. అయ్యా మాకు డ్యూటీ అన్న నువ్వే చూసుకుంటే అన్ని ఫోన్ నెంబర్లే కనుక ఇసుక వచ్చిన, సిమెంట్ వచ్చిన, కంకర వచ్చిన ఆ ఓచర్ తీసుకోవటము, ఆ ట్రాక్టర్ నెంబర్ వేయటము, అతని సంతకం తీసుకోవటం, అమౌంట్ ఇచ్చేయటం, అట్లాగా వారానికి వచ్చేసి ₹1,00,000 ఖర్చు పెట్టా. 5 సంవత్సరాల్లో మందిర కన్స్ట్రక్షన్. తర్వాత బరియల్ గ్రౌండ్ నల్లగొండలో మన మందిరానికి, మన హెబ్రోన్ ఫెలోషిప్కి 3 ఎకరాలు ఉంది. ఆ 3 ఎకరాల చుట్టూ కూడా కాంపౌండ్ పెట్టాం, ఒక 5 లక్షలు పెట్టి. ఆ టైంలోనే అదే టైంలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాం కనుక 3 కిలోమీటర్లు ఇటు బ్రాంచ్ కన్స్ట్రక్షన్, మెయిన్ మందిర కన్స్ట్రక్షన్, తర్వాత బరియల్ గ్రౌండ్. ఇవన్నీ కూడా ఒకే టైంలో జరిగాయి. అసలు ఎంత రెస్ట్ ఉండేదా, ఎంత బిజీ ఉండేదంటే ఒకరోజు రాత్రి బైబిల్ చదువుకోవడానికి టైం ఉండేది కదా, తెల్లవారితే ఏదో ఒక పని, ఈ 3 వర్క్స్ ఉన్నాయి కాబట్టి. ఒకరోజు అస్సలు నెమ్మది బాధ అనిపించింది. వీళ్ళంతా ఎవరు పట్టించుకోకుండా నా మీద ఏంటి, అసలు నేను సేవకు వచ్చి ఈ కంకర మోయటము, సిమెంట్ మోయటం, ఇసుక మోయటం, ఈ రాయటం ఏంటి అని చెప్పేసి ఒకరోజు కోపం వచ్చి బాధ అనిపించి తిమోతి అంకులు రాత్రి 11 అవుతుంది టైం, అంకుల్ ఒక్కడే లోపల ఉన్నాడు రూమ్లో, ఆంటీ ఖమ్మం పోయారు. అప్పుడు నేను అంకుల్ దగ్గరికి వెళ్ళా కనుక బాగా సీరియస్గా వెళ్ళిపోయా. అంకుల్ దగ్గర, అంకుల్ నేను సేవకు వచ్చానా పనికి వచ్చానా చెప్పండి అన్న. అనగానే అర్థమైపోయింది, అంకుల్ వీడికి కోపం ఉన్నాడు, వీడికి బాధ అయింది అని చెప్పేసి భుజం మీద చేయి తట్టి కూర్చొని కూర్చొని చెప్పి కూర్చోబెట్టాడు. అంటే లేదు అంకుల్, పొద్దున్న లేస్తే బైబిల్ చదువుకునే టైం కూడా నాకు లేదు, సువార్త లేదు, పరిచయం లేదు, తెల్లారు లేస్తే మా సమాధి తోటలో ఉండాలి, ఈ మందిరము, ఆ బ్రాంచ్, ఇవన్నీ కూడా ఈ వీటికి వచ్చానా సేవకు వచ్చానా అని అనగానే అంకుల్ అర్థమైపోయి అంకుల్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, రే ఇంత చిన్న వయసులో వారానికి ₹1,00,000 ఖర్చు పెట్టి ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ జరిగిస్తున్నావురా, బైబిల్లో మందిరము సొలొమోను కట్టాడు, దావీదు కట్టాడు చెప్పు అన్నాడు. ఎవరు కట్టాడు మందిరము? సొలొమోను. పెద్దోడు దావీదుకి ఇవ్వలేదు అవకాశం, ఎవరికి ఇచ్చాడు? చిన్నవాడైనా సొలొమోనుకి ఇచ్చాడు. అనగా నా కళ్ళ నీళ్ళు వచ్చేసి అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇక మందిరం పని అంటే ఎప్పుడు సనుకోవాలి. ఎంతమంది పెద్దలు ఉంటే వాళ్ళందరికీ ఆధిక్యత లేదు, నీకు ఇచ్చాడు ఆధిక్యత, నీకు ఇచ్చాడు ఘనత అని చెప్పగానే, నేను ప్రార్థన చేయగానే అప్పటి నుంచి మందిరంలో ఎప్పుడు పని చేయాలన్నా ఎప్పుడు బాధపడేవాడిని కాదు. చూసారా, అంటే మనకు దేవుని మందిరంలో ఇచ్చిన పని ఇచ్చినప్పుడే మనం ఉపయోగించుకోవాలి. ఈరోజు నల్గొండ వెళ్తే కూడా, నల్గొండ మేము పోతే కూడా ఎంత ప్రేమిస్తారంటే, వాళ్ళు ఎంత ఆదరిస్తారంటే, మీరు చేసిన పనే చిరస్థాయి నిలిచిపోయింది ఒక రికార్డు లాగా. ఇప్పుడు మళ్ళీ చేద్దామంటే ఆడ పని లేదు, అయిపోయింది. నేను చెప్పే సంగతి ఏంటంటే, మందిరంలో మనకు పని దొరికినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి, మనము చెయ్యాలి. కనుక సనుక్కోకూడదు, కొనుక్కోకూడదు. కనుక అట్లాగా దేవుని యొక్క మందిరము. తర్వాత ఆ మాట ఎందుకు చెప్పండి, అసలు సంగతి చెప్పాలా. ఒకరోజు నేను అకౌంట్ రాసేవాడిని. ఆ నెల చివర అవ్వగానే మొత్తం డేటా ఇచ్చేవాడిని. ఆ నెల ₹25,000 తేడా వచ్చింది, 25,000. కనుక ఎక్కడ అన్ని కరెక్ట్ రాశాను కానీ నెమ్మది లేదు, నిద్ర లేదు. రాత్రి అంత పనులను అయిపోయిన తర్వాత రాత్రి 10 గంటలప్పుడు నా రూమ్లోకి వెళ్ళిపోయి ఆ ఓచెస్ అన్ని పెట్టి, మీరు నమ్ముతారు లేదు, ఇట్లా పరిచి ఆ డేట్ల వైజ్గా ఎక్కడైనా మిస్టేక్ రాశాను చూస్తా ఉంటే 2,500 దగ్గర 25,000 వేసా. కనుక ఒక 0 ఎక్కువ పడింది అనమాట. ఓహో, దీన్ని బట్టి మొత్తం లెక్క అంతా ఏమైపోయింది, 25,000 నేను తిన్నట్టు వచ్చేసింది లెక్క. అవన్నీ రాత్రి చూసుకుని మళ్ళీ మరుసటి వాళ్ళని పిలిచి, అంకుల్ ఎలా జరిగింది అంకుల్ అంటే, పర్లేదు అని అన్ని మళ్ళీ అవన్నీ చూసి అట్లా క్లియర్గా చేయడానికి దేవుడు సహాయపడ్డాడు. నేను చెప్పే సంగతి ఏంటంటే, మనం దేవుని ఇంట్లో ఎంత నమ్మకం చేస్తా దేవుడు అంతగా దీవిస్తాడు. కాబట్టి ఇప్పుడు నమ్మకం వీళ్ళు కూడా ఏంటంటే లెక్కలు అడుగుతుంటే, మీ లెక్కలు వద్దాయి మాకు, కనుక మీ సంగతి మాకు తెలుసు అని లెక్కలు అడగలేదని అంత నమ్మకంగా పనిచేసి మందిరాన్ని యథాస్థితికి తీసుకొచ్చారంటే, మళ్ళీ పూర్వ వైభవం కలుగు చేశారు, మళ్ళీ కొత్తదిలకు చేశారు. తర్వాత 2వ దినవృత్తాంతం 25వ అధ్యాయము చూడండి, 25వ అధ్యాయం 14 వచనం. 2వ దినవృత్తాంతం 25:14.
అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజును వద్దకును యెహోయాదా యొద్దకును వారు దాని చేత యెహోవా మందిరపు సేవ క్షమించండి తీసుకొని రాగా దాని చేత యెహోవా మందిరపు సేవ యందు ఉపయోగపడినట్లు దహన బలులు అర్పించుటయందు ఉపయోగపడినట్లు ఉపకరణములను గరిటెలను వెండి బంగారం ఉపకరణం చేయించిరి. యెహోయాదా ఉన్న దినములన్నీ యెహోవా మందిరములో దహన బలులు నిత్యము అర్పింపబడేను. ఇప్పుడు వచ్చిన డబ్బు అంతా కూడా మందిరము బాగు చేయంగా ఇంకా మిగిలిందంట. మిగిలితే ఏం చేద్దాము అంటే ఏం చేశారని చెప్పండి. మిగిలితే ఏం చేశారు? మందిరములో ఉపయోగపడే వస్తువులు కొన్నారు, ఉపకరణం గరిటెలు. కనుక మొన్న వాటితో మందిరం బాగు చేశారు. ఇంకా మిగిలిన వాటితో మందిరంలో అవసరమైన ఉపకరణాలు వస్తువులు కొన్నారు. వస్తువులు కొని యెహోయాదా ఉన్న దినాలన్నీ కూడా నిత్యము మందిరం ఏం జరుగుతుందంట? దహన బలి. అంటే సేవ ఎంత బాగు జరుగుతుందో చూడండి. పాడైపోయిన మందిరం బాగుపడిపోయింది. కొత్త వస్తువులు, ఆ వస్తువులన్నీ పాడు చేశారు కదా ఆతల్యాల కుమారులు. మళ్ళీ కొత్త వస్తువులు కొన్నారు. నిత్యము కూడా దేవుని మందిరంలో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అట్లా యెహోయాదా అంటే తన మామ బతుకున్న దినాలన్నీ కూడా ఎంతో సక్రమంగా జరిగింది దేవుని మందిరంలో సేవ. ఇప్పుడు ఆయన చనిపోయాడు. ఎవరు? యెహోయాదా. 15 వచనం. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. 16 కూడా. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడే ప్రవర్తించను కనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతి పెట్టేది. ఇప్పుడు అతని వయసు మీద పడిపోయింది. దాదాపుగా 130 సంవత్సరాలు వచ్చేసింది. చనిపోయాడు. చనిపోయిన తర్వాత యెహోయాదా అంటే ఇంటి వారికి, దేశంలో అందరికి ఏమైందని చెప్పండి. ఏమైంది? అందరికీ మంచివాడిగా ప్రవర్తించేవాడు. అందరికి ఏమైంది? చాలా ఇష్టపడ్డారు. బైబిల్లో ఒక రాజు ఇష్టపడలేదని చెప్పాను. చెప్పండి, వీళ్ళు ఇష్టపడిన రాజు ఎవరు? చనిపోతే ఎవరికి ఇష్టం లేదని చూసాం. చెప్పండి, ఈ రాజుల్లో అతను చనిపోతే ఎవరికి ఇష్టం లేకుండా చనిపోయాడని రాయబడింది. యెహోరాము కదా 21వ అధ్యాయంలో అతడు చనిపోయింది ఎవరికి ఇష్టం లేని వాడై చనిపోయిను అని రాయబడింది. ఎవరికి ఇష్టం లేని చనిపోతే. కానీ ఇప్పుడు యెహోయాదా చనిపోతే ఏమైందంట? అందరికీ ఇష్టము. చాలా మంచివాడయ్యా, సేవ చేశాడు, మంచి రాజు ఏర్పాటు చేశాడు అని చెప్పేసి అతని మీద ఉన్న ప్రేమతో రాజ లాంఛనాలు ఎక్కడ పెట్టారంటే ఆయన సమాధి రాజుల తోటలు. అసలు దీని రాజా? యెహోయాదా రాజా? ఎవరైనా యాజకుడు. కానీ ఇతని స్థలం, ఇతను కేటాయించిన స్థలం ఎక్కడ? నువ్వు రాజుల దాంట్లో పెట్టాలి. ఎందుకంటే అంత మంచిగా ప్రవర్తించావు, అంత మంచిగా జీవించావు కాబట్టి రాజ లాంఛనాలతో ఎంతో సంతోషంగా, వైభవంగా, ఘనంగా చేశారు ఆయన సావు. ఎక్కడంటే రాజుల సమాధులు. అలాగూ యెహోయాదా చనిపోయాడు. ఇక నెక్స్ట్ ఆరంభమవుతుంది పతనం. ఎవరిది? యోవాష్. నా చదువుకున్నాం కదా, యెహోయాదా దినాలన్నీ కూడా నిత్యము సేవ జరిగింది, యథార్థముగా ప్రవర్తించాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు, పెద్దకి పోయింది, పెద్ద మనిషి వెళ్ళిపోయాడు, చనిపోయాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందని చూడండి. ఏం జరుగుతుంది? 17వ వచనం. యెహోయాదా చనిపోయిన తరువాత యోధా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించాను. కనుక ఒక దుష్ట మోక వచ్చారు, రాజు దగ్గరికి వచ్చారు. దుష్ట ఆలోచనతో, దుష్ట తలంపులతో వచ్చి అతను నమస్కారం చేస్తా ఉంటే ఇప్పుడు పెద్దవాడు లేడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏ మాట చెప్తున్నారు ఆ మాట తీసుకుంటున్నాడు. ఏం చెప్తున్నారు వాళ్ళు? కింద వచ్చిన ఏం చెప్తున్నారు చూడండి. 18వ వచనం. జనులు తమ పితల దేవుని యెహోవా మందిరాన్ని విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకు పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధం నిమిత్తము యోధా వారి మీదకి యెరూషలేము కాపురస్తుల మీద కోపము వచ్చెను. కానీ ఇప్పుడు ఆ దుష్ట మోక వచ్చి ఏం చేశారంటే ఇప్పుడు యోవాషు దగ్గరికి వచ్చి దేవుని మందిరాన్ని విడిచిపెట్టారంట. మళ్ళీ ఏం తీసుకొచ్చారు? యథాస్థానానికి దేవతా స్తంభాలు, విగ్రహాలు తీసుకొచ్చి ఇవన్నీ సేవిస్తామంటే యోవాషు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు దాకా ఎంత మంచి పని చేశావు, ఇప్పుడు దాకా ఎంత కష్టపడి మందిని బాగు చేయించావు, కానీ ఎవరు చేయని పని ఎట్లా చేసావు? కనుక మీ మామ యెహోయాదా ఎట్లా నేర్పించి ఎట్లా పెంచాడు నిన్ను, అవన్నీ మర్చిపోయి చనిపోయిన తర్వాత ఈ యోధా వాళ్ళు పెద్దలు వచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాట విని దేవతా స్తంభాలు, విగ్రహాలు అన్ని పెట్టేశాడు. పెట్టగానే దేవునికి ఏమొచ్చింది చెప్పండి? ఇప్పుడు కోపం వచ్చింది. దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని శిక్షించక ముందు మొట్టమొదటి హెచ్చరిక ఇస్తాడు. సరి చేసుకో, తప్పు చేస్తున్నావు సరి చేసుకో, పొరపాట్లో ఉన్నావు దేవుడు గద్దిస్తాడు. కానీ ఇప్పుడు యోవాషును ఎప్పుడైతే ఈ విగ్రహాలు పెట్టించాడో యోధా పెద్దలు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాట సమ్మతించాడు, అంగీకరించాడో, వాళ్ళు చెప్పిన పని చేస్తా ఉన్నాడో దేవుడు అతను గద్దిస్తున్నాడు. చూడండి, హెచ్చరిస్తున్నాడు. 19వ వచనం.
19. తన వైపునకు వారిని మళ్లించుటగా యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారి చెవి యొగ్గక ఉండిరి. ఎవరు పంపిస్తున్నాడు దేవుడు వాళ్ళ దగ్గరికి? ఎందుకు? తన వైపునకు మళ్ళీ మీరు నా వైపు ఉండాలి, మీరు తప్పిపోయారు, దేవతలకు తిరిగారు, వాళ్ళ విగ్రహాలకు తిరిగారు, కాబట్టి వద్దు, ఇది మంచిది కాదని చెప్పేసి ప్రవక్తలు వచ్చి వద్దయ్యా వద్దు వద్దని చెప్పేసి దేవుని వైపు మళ్ళండి, దేవుని వైపు తిరగండి అని చెప్పేసి ప్రవక్తలు చెబుతున్నారు. కానీ ఏం చేయట్లేదు, ప్రవక్తల మాట వినడం లేదు. వినకుండా ఏం చేశారు చూడండి, 20 వచనం. ప్రవక్తల మాట వింటలేదు వాడు. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనులతో నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాని విసర్జించదు కనుక ఆయన మిమ్మల్ని విసర్జించున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు అని నేను చూసారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ప్రవక్తలు వచ్చిన మాట వింటలేదు. అయితే దేవుని యొక్క ఆత్మ యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి వచ్చిందంట ఆత్మ. చెప్పండి, ఎవరంటే ఈ వ్యక్తి ఎవరు? జకర్యా. ఎవరు కుమారుడు? యెహోయాదా. ఇప్పుడు యెహోయాదా ఏమవుతాడు? ఈయనకి యోవాషుకి ఏమవుతాడు? మేనమామే. మామ చనిపోయాడు, మామ కుమారుడు ఉన్నాడు. మామ కుమారుడు ఎవరు చెప్పండి? ఆయన జకర్యా. ప్రవక్తలు వచ్చి రెండలేదు. ఇప్పుడు జకర్యా మీదకి ఆత్మ వచ్చింది అంటే తన సొంత మామ కుమారుడి మీదకి ఆత్మ దిగి జకర్యా వచ్చి అన్నాడు, మీరు వర్ధిల్లరు, మీరు నాశనం అయిపోతారు అని చెప్తాడు కదా. కనుక మీరు విసర్జించారు దేవుణ్ణి, కాబట్టి దేవుడు మిమ్మల్ని విసర్జించాడు, మీరు వర్ధిల్లరు అని చెప్పగానే మాకు శాపంచాలు పెడతావా, మా దేశంలో ఉంటా, దేశ ఉప్పు తింటా, రాజుని శపిస్తావని చెప్పేసి ఈ యొక్క జకర్యా మీద కుట్ర చేశారు చంపాలని. ఏం జరిగిందని చూడండి 21 వచనం. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. చూసా, ఈ ప్రకారం ఇప్పుడు మనం గమనించి 21 వచనంలో రాజు మాటను బట్టి, ఇప్పుడు అతను చంపాలంటే ఎవరి మాట తీసుకోవాలి? రాజా, ఈ జకర్యా వాడు వచ్చాడు, ఇతను మనం శపిస్తున్నాడు, మన వర్ధిల్లమని చెప్తున్నాడు, మన నాశాన్ని కోరుతున్నాడు, మన దేశంలో ఉంటా, మన ఉప్పు తింటా, మన క్షేమాన్ని కోరట్లేదు, కాబట్టి ఇతను చంపాలి, చావుకు అర్హుడు అంటే రాజు వారి మాటకు సమ్మతించాడు. చావు కొట్టినాను కానీ రాజు మాటను బట్టి అందరు రాళ్ళు దువ్వి చంపారు. ఎక్కడ చంపింది ఎక్కడ? మందిరం లోపల. యెహోయాదా క్షమించండి, యోవాష్కి ఏమైనా బుద్ధి ఉంది? యోవాష్కి కనుక మందిరం పెరిగావుగా, అతల్లే నేను సంపదని చెప్పాడా? ఎవరు? వాళ్ళ మామ చెప్పాడు మందు సంపదని, మందులో చంపావు. ఎవరు చంపుతున్నావు ఇప్పుడు నువ్వు? మీ సొంత పెంచిన మామ పిల్లల్ని చంపుతావా? వాళ్ళతో పాటు తిన్నావుగా, వాళ్ళతో పాటు తాగావుగా, వాళ్ళతో పాటు పడుకున్నావుగా, వాళ్ళతో పాటు తిరిగి పెరిగిన వాళ్ళు ఇప్పుడు రాజు అయిపోయిన వెంటనే చంపడానికి నీకు ఎంత ధైర్యము? నీకు చేతి ఎలా వచ్చాయి, నోరు ఎలా వచ్చింది చంపని చెప్పడానికి? ఆ ఉపకారం మర్చిపోయావా? మీ మామ చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోతావా? మర్చిపోయాడు. చదువు కింద వచ్చినము 22. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తన తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచిన వాడే అతని కుమారుని చంపించెను. చూసారా, కృతజ్ఞత లేని వాడండి. ఎవరు? యోవాష్. అసలు నువ్వు ఎప్పుడు చచ్చిపోయేవాడు. అతని తండ్రి జకర్యా తండ్రి యెహోయాదాను కాపాడబడకపోతే, పెంచబడబోతు ఉండేవాడు ఈ రోజును. కనుక యెహోయాదా ఎంత కృతజ్ఞతగా ఉండాలి, వాళ్ళ పిల్లలకి ఎంత కృతజ్ఞతగా ఉండాలి. యెహోయాదా పిల్లలు ఉన్నప్పటికి కూడా ఆ పిల్లని రాజుగా చేయలేదు యెహోయాదా. నా పిల్లలు అవ్వకూడదు, ఎవరు అవ్వాలి? రాజు కుమారుడు అవ్వాలని చెప్పేసి మిమ్ములు పెడితే నువ్వు చేసే పని ఏంటి? దేవుని మాట ధిక్కరించావు. తర్వాత మామ మీద గౌరవం లేదు, ఉపకారం మర్చిపోయావు, మామ కుమారుడు చంపిస్తావు అని చెప్పేసి వెంటనే అతను చచ్చిపోతే ఏమన్నాడంటే జకర్యా ఏమన్నాడు? దేవా, ఇది నువ్వే చూసుకో అన్నాడు. చూడండి 22 వచనంలో, యెహోవా దీన్ని దృష్టించి విచారణ తెచ్చుగాక, నేను చచ్చిపోతా, దేవుడిని విచారణ తెస్తాను, విడిచిపెట్టాడు, చూసుకో అని చెప్పేసి చచ్చిపోయాడు. ఎవరైనా యేసు వారు ఈ సందర్భాన్ని మత్తయి సువార్తలో చెప్తాడు 23వ అధ్యాయం. ఏమంటాడు అక్కడ? జకర్యా కుమారుడి రక్తాన్ని చిందించారని చెప్తారు చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో. ఈ సందర్భమే కాబట్టి ప్రవక్తలు వస్తే వినలేదు. చివరికి తన మేనమామ కుమారుడైనటువంటి యెహోయాదా కుమారుడు జకర్యా వచ్చి ఆత్మ చెప్తా ఉంటే దేవుని మాట వినలేదు, జకర్యా మాట వినలేదు. తర్వాత మామను బట్టని కనీసం అయ్యో మా మామ కుమారుడు కదా అనుకోకుండా వాళ్ళ మాటలు విని రాళ్లతో మందిరంలో సాగు కొట్టించి మందిని అపవిత్రపరిచి అతన్ని చంపించాడు. కృతజ్ఞత లేని
యోవాషు. కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞత ఉండాలండి. మేలు పొందిన తర్వాత ఇప్పుడు మనం మర్చిపోకూడదు. కనుక ఎవరైనా సరే మనుషులు అందుకే ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటాడు. ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకూడదు. అందుకే పాట మొదటి పదవి పాటించాను. కాబట్టి ఆయన ఉపకారాలు ఎప్పుడు మర్చిపోకూడదు. యోవాషు ఉపకారాన్ని మర్చాడు. చూడండి, లోకంలో ఒక సామెత ఉంటుంది. మనుషులు సహాయం చేస్తే మనకి ఎవరైనా సహాయం చేసే అనుకోండి, రెండోది వాళ్ళు మనకు సహాయం చేస్తారు. అది మానవత్వం. మనం చేస్తే వాళ్ళు కూడా మనకేం చేస్తారు, మళ్ళీ తిరిగి చేస్తారు. మనం ఏదో వండుకుని ఇచ్చామనుకోండి పక్కింటి వాళ్ళకి, వాళ్ళు క్రైస్తవ యాత్రలైనా మళ్ళీ వాళ్ళు కూడా తెచ్చి మనకి ఇస్తారు. తీసుకోండి, పర్వాలేదు, మానవత్వం. తర్వాత రెండోది, మనం మేలు పొంది మేలు చేసేవాడు కీడు చేసామనుకోండి, ఎలా ఉంటుంది అది? వాళ్ళ ద్వారా మేలు పొంది ఆ కుటుంబానికి మనం అన్ని కీడే కోరామనుకోండి, అది రాక్షసత్వం. ఏంటంటే అది రాక్షసులుగా చేసేది. నువ్వు మేలు పొందిన కుటుంబానికి కీడు చేస్తావా? ఇప్పుడు యోవాషు ఏం చేస్తావు చెప్పండి? మేలు పొందిన కుటుంబానికే కీడు చేస్తున్నాడు కదా. నువ్వు రాక్షసత్వాన్ని రాజుగా ఉండవలసిన వాడివి, నీ రాక్షసత్వాన్ని చూపిస్తూ ఉన్నావు. కాబట్టి ఇంకోటి మూడో విషయం ఏంటంటే, కీడు చేసిన వారికి కూడా మనం మేలు చేసామనుకోండి, మనకు ఎవరైనా కీడు చేస్తున్నాడు అనుకోండి, అయినా మనం ఏం చేయాలి? మేలు. అదేంటంటే అది దైవత్వం. చూడండి, అది ఈ మూడిట్లో మనం దేంట్లో ఉంటాము చెప్పడం? దేంట్లో ఉంటాం? ఈ అక్క మటన్ వండుకొస్తే రేపు ఆ కూడా మటన్ తెచ్చిద్ది అనమాట. చెల్లి అయిపోయింది, మానవత్వం అయిపోయింది. రెండవది, మేలు పొందుతాము, మేలు మాత్రం ఏం చేస్తాం మనము? కీడు దాంట్లో రెండో దాంట్లో కూడా మనం ఉంటాం. కనుక మేలు పొందుతాము, కీడులే కొడతా ఉంటాం. ఆ అబ్బాయికి అన్ని మార్కులు వచ్చినాయి, మా అమ్మాయికి తక్కువ వచ్చినాయి అన్ని రాకూడదే. వాళ్ళకి ఎట్లా ఉండదు మన బుద్ధి? అంటే మన పిల్లల కంటే ఎక్కువ రాకూడదు వాళ్ళకి. ఆ 2 అంతస్తు వేసాడా, మేము ఈనేసిన 1 అంతస్తే, ఆయన 2 అంతస్తు రెండేసాడా, వాళ్ళ అంతలు తెచ్చి ఉంటాళ్ళే. అంటే ఎట్లా, ఎంత బుద్ధి అంటే మనకంటే ఎవడు పైకి ఉండకూడదు. అంటే మనం మేలు పొందుతాము, చివరికి ఏం కొత్త చెప్పండి, వాళ్ళ విషయంలో కీడే తలపెడదు. ఇది కూడా మన లోపల ఉంటుంది. మూడో దాంట్లో మనం ఉంటాం. ఏంటంటే మనం మేలు పొందుతా ఎదుటివారి కీడు, మనం ఎదుటివారి క్షేమాన్ని పొందాలి. అది దైవత్వం, క్రీస్తు తత్వం. అదే ఆయన చూపించాడు సిలువలో. ఆయన ద్వారా అందరూ మేలు పొందేవాళ్ళు కదా. స్వస్థత లేచాడు, ఏదో అద్భుతాలు చేశాడు, ఆహారం పెట్టారు. వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆయన సిలువేస్తా ఉంటే ఏమన్నా, తండ్రి వీరేమీ వీరిని క్షమించి. అది దైవత్వం. అంటే మేలు చేస్తూ కూడా ఆ కీడును అనిపించేది ఏం చెప్పండి? అది దైవత్వము. మనం దేంటికి వెళ్ళాలంటే మనం మేలు చేయాలి, మేలు చేసి మర్చిపోవాలి. మనం మర్చిపోం. అప్పుడు చేసా కదా అంటాం, మళ్ళీ గుర్తుపెడతాం. నువ్వు చేసింది మళ్ళీ మర్చిపో. కుడి చేసి ఇచ్చిన ఎడమ చేతికి తెలియకూడదు అంటాం. కాబట్టి మనము ఆ దైవత్వంలోనికి మనం రావాలి. అంటే మనము కీడు అనుభవిస్తున్నప్పుడు ఇక్కడ ఏం చేయాలి చెప్పండి? వాళ్ళకి ఏం చేయాలి? మనము మేలే చేయాలి, కానీ కీడు కోరకూడదు. 1 పేతురు 3:9 అంటాడు, మీరు ఆశ్రదమునకు వాసులు పిలువబడతారు కాబట్టి మీరు కీడుకు ప్రతి కీడు చేయక అవన్నీ దీవించుడి అంటాడు. కాబట్టి అది క్రైస్తవ తత్వం. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే, ఇతడు పొందిన మేలుకు ప్రతి ఏం చేసి చెప్పండి? కీడు చేశాడు. దావీదు కూడా సౌలు విషయంలో ఒక మాట అంటాడు. దావీదు ఎప్పుడు చంపాలనుకున్నాడు సౌలు. 2 సార్లు 3 సార్లు దొరికాడు సౌల్ని, కానీ దావీదు చంపాడా? చంపల. ఒకసారి వస్త్రపు చెంగును కోసాడు, నిద్రపోతాడు, చెంగును కోసి ఆ కొండ మీదకి వెళ్ళి, సౌలా చూడిదిగో నీ వస్త్రపు చెంగు కోసాను అనగానే అమ్మా సౌలుకి భయం వేసింది. వస్త్రపు చెంగు పేక కోస్తే అయిపోయేదిగా, చంపను, ఎందుకంటే యెహోవా అభిషేకించిన వాడిని చంపి ఎవడు నిర్దోషి అవుతాడు, నేను చంపను అని చెప్పాడు. అప్పుడు సౌలు ఒక మాట అంటాడు, నాకంటే నీవే నీతిమంతుడవు. చూసారా, శత్రువు అంటున్నాడు. శత్రుగాడు దొరికితే చంపకుండా వదిలిపెడతాడా? నువ్వు వదిలిపెట్టావయ్యా, నాకంటే నువ్వు నీతిమంతుడవు, నేను అపకారం చేశాను, నువ్వు నాకు ఉపకారమే చేసి. 24 అధ్యాయాలు సౌలు పలుకుతాడు. కాబట్టి అది దైవత్వం, దావీదు చూపించాడు. మనం కూడా అలాగ ఉండాలి. కానీ యోవాషు యొక్క స్థితి చూడండి, మేలు పొంది చివరికి ఆ కుటుంబంలో తన మామ కుమారుడు అయినటువంటి ఆ జకర్యాని చంపించాడు. మరి ఇప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఒకటేమో విగ్రహాలు పెట్టావు, దేవుని విసర్జించావు, ప్రవక్తలు వస్తుంటే వాళ్ళ మాట వింటలేదు, ప్రవక్త రాళ్లతో కొట్టి చంపించావు. మరి దేవుడు ఊరుకుంటాడా? ఇప్పుడు దేవుడే జోక్యం చేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు చూడండి, 23వ వచనం, 2 దినవృత్తాంతాలు 24 అధ్యాయం 23. ఆ సంవత్సరాంతము, అంటే ఆ సంవత్సరం చివరిలో సిరియా సైన్యము యోవాషు మీదకి వచ్చాను. వారు యోధా దేశం మీదకుని యెరూషలేము మీదకుని వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులను అందరిని హతము చేసి తాము పట్టుకున్న కొలసమంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి. సిరియన్లు చిన్నదండుతో వచ్చినను యోధా వారు తమ పితరుల దేవుడిని యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి
అతి విస్తారమైన సైన్యమును అప్పగింపగా యోవాషునకు శిక్ష కలిగెను. చూసారు, ఇప్పుడు దేవుడు శిక్షిస్తుంది ఎవరంటే చెప్పండి, దేవుడే. ఎట్లా శిక్షిస్తున్నాడు? సీరియరాజును లేపాడు. సీరియరాజు చూసుకో, అప్పగించని చూసుకో, ఎవరిని? యోవాషును చూసుకున్నాడు. చిన్న మంది వచ్చారంట, ఎక్కువ సైన్యం కాదంట. ఎంతమంది అంటే వాళ్ళు వచ్చింది సిరియా వాళ్ళు చిన్న మందతో వచ్చి పెద్ద సైన్యాన్ని జయించి తీసుకొని పోతున్నారు. ఎక్కడికి? దమస్క్. వాళ్ళ రాజధాని తీసుకెళ్తున్నారు. డెమస్కస్ అంటారు. ఇప్పుడు కూడా మనం చూస్తాము, ఉగ్రవాదులకు కేంద్ర స్థానం కనుక దమస్క్ సిరియా రాజధాని కాబట్టి అక్కడ తీసుకొని పోతున్నారు. తీసుకుని పోయి మొత్తాన్ని కూడా అప్పుడు యోవాషుకి ఏమైందని చెప్పండి, యోవాషుకి శిక్ష కలిగింది. దేన్ని బట్టి? యెహోవాను విసర్జించినందుకై. చెప్పండి, ఎందుకంట? యెహోవాను విసర్జించినందుకై దేవుడు విడిచిపెట్టాడు మొట్టమొదట. తర్వాత రెండవది అతను చేసిన పని ఏంటంటే క్షమించండి, జకర్యాను కూడా చంపించాడు. కాబట్టి ఇప్పుడు ఆ దోషం కూడా అతని మీదకి వచ్చింది. నువ్వు ఒకటి దేవుడిని విడిచిపెట్టావు, రెండవది దేవుని ఆత్మ ద్వారా చెప్పిన ప్రవర్తన చేశావు, చంపించావు. ఇవన్నీ కూడా ఇప్పుడు నీ మీదకి వచ్చాయి యోవాషు. నీకు శిక్ష కలిగింది యోవాషు. కాబట్టి అతి విస్తారమైన సైన్యం యోధాలో ఉంది, కానీ చిన్న సైన్యం వచ్చి సీరియన్లు వచ్చి ఈ మొత్తాన్ని జయించి తీసుకొని పోతున్నారు. ఉన్న కొలసమంతా పట్టుకున్నారు. శేషము లేకుండా మొత్తాన్ని కూడా ఆ దమస్కు దగ్గర తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది దేవుడే వాళ్ళని అప్పగించాడు. ఎందుకంటే రెండు కారణాలు. ఒకటి చెప్పండి, ఒకటి యెహోవాను విసర్జించారు, దేవుని విడిచిపెట్టావు, దేవత స్తంభాలు పెట్టావు, విగ్రహాలు పెట్టావు, అది మొదటి కారణం. రెండోది ఏం చేసి చెప్పండి, ఉపకారాన్ని మరిచి ఆ కుటుంబానికి నీవు అపకారం చేశావు, దేవుని మాట ధిక్కరించావు, దేవుని యొక్క ప్రవక్తను రాళ్ళతో చంపించావు. కాబట్టి ఈ శిక్షణ మీదకి రాకుండా ఉంటుందా? వచ్చింది. కాబట్టి అట్లాగా వచ్చి రెండు కారణాలు బట్టి దేశమంతా సీరియల్ వశమైపోయింది. కొలసమ్మని పట్టుకున్నారు, వెండి బంగాళాలను దోచుకున్నారు, మనుషులు పట్టుకుని పోయారు. చివరికి యోవాషుకి శిక్ష కలిగిందంట. 25వ వచనం, వారు యోవాషుని విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండి. ఈ విడిచిపెట్టారు. ఎందుకు విడిచిపెట్టారంటే బహుశా ఆ వెండి బంగారం దోసుకుని, అయ్యా ప్లీజ్ దాన్ని సంపొద్దు ఎత్తుకొని పోడంటే ఆ వెండి బంగారాన్ని అప్పగించాడు. ఇతడు విడిచిపెట్టారు రాజుని. అతనికి ఎందుకు అట్లా జరిగిందని చూడండి కింద వచ్చిన తర్వాత. ఎందుకు అట్లా జరిగిందంటే అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని పడక మీద ఉండగా అతన్ని చంపిరి. అతడు చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణం మీద పాతి పెట్టదు, కానీ రాజుల సమాధులు అతన్ని పాతి పెట్టలేదు. ఇప్పుడు దేశమంతా కొలసము దోచుకుని పోయారు సిరియన్లు. ఇతను శిక్ష పడింది కానీ మిక్కిలి రోగి అన్నాడు. ఎలాంటి రోగం అంటే అతడు మిక్కిలి అంటే భయంకరమైన జబ్బుతో, డిజీజ్తో ఉన్నాడు. కనీసం ఈ టైం ఎప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి టైంలో ఒక వ్యక్తి దేవుని దగ్గర రావాలంటే 3 జరగాలంట. ఒకటి, శిక్ష అన్నా పడాలి, డబ్బన్నా పోవాలి, జబ్బు అన్నా రావాలి. ఈ 3 జరిగితే ఖచ్చితంగా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వస్తాడు. శిక్ష పడింది అనుకోండి, గురి శిక్ష. నువ్వు దేవుని నమ్ముకుంటే, దేవుని ఎదుకు వస్తే తప్పించబడతావు అంటే, అవునా దేవుని నమ్ముతా ప్రార్థన చేయండి అంటాడు. ఇప్పుడు ఆ శిక్ష పోవాలని చెప్పేసి. జబ్బు వచ్చింది అనుకోండి, నువ్వు చచ్చిపోతావు ఈ జబ్బు ద్వారా బతకని డాక్టర్ చెప్తే ఏమంటాడు? యేసు నమ్ముకో స్వస్థపడతా అంటే ఏమంటావు? నమ్ముకుంటాను సార్, ప్రార్థన చేయండి సార్ అంట. జబ్బు అన్న వస్తే నమ్ముకుంటాడు. 3 డబ్బు అంతా పోయిందని దివాలా తీసాడు అనుకోండి, అన్ని ఇస్తాడే దేవుడిని కన్నా అనుకోండి, ఇస్తాడా నమ్ముకుంటాం. అంటే ఈ 3 ఏదో జరగాలి. ఇప్పుడు ఏం పడింది చెప్పండి? 3 ఏం పడింది? జబ్బు వచ్చింది. ఇప్పుడు జబ్బు వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? జబ్బు వచ్చినప్పుడు ఏం చేయాలి? నీకు ఈ టైంలో దేవుణ్ణి గుర్తు తెచ్చుకోవాలి. ఆశ కూడా ఇచ్చింది కదా, ఆశను మనం చూసాం కనుక. ఆశ కూడా భయంకరమైన జబ్బు ఉంటుంది పాదాలు, కానీ దేవుణ్ణి ఆశ్రయించకుండా చచ్చాడు కనుక. ఎందుకంటే ఆశ అంటే వైద్యుడు, డాక్టర్ కాబట్టి వైద్యులు ఆశ్రయించాడంట. ఆ డాక్టర్ ఈ డాక్టర్ చివరి సచ్చారు దేవుడు లేకుండా కనుక ఆశ. కాబట్టి ఇప్పుడు ఇతరు కూడా జబ్బు వస్తే కూడా, మిక్కిలి రోగం ఉంటా కూడా దేవుని వద్దకు రాలేదు. ఎంత విచారం చూడండి. చివరి సమయంలో రావా? సరి చేసుకోవడానికి కూడా రావా? దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, ఆయన మళ్ళీ ప్రవక్తలు పంపించి సరి చేసుకోవచ్చు కదా, సరి చేసుకోలేదు కనుక రాలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే యోవాషు కొంతమంది, ఇతడు జకర్యా కుమారుని చంపించాడు కాబట్టి ఇతను బతకడానికి వీల్లేదని ఇతనితో ఉన్న వాళ్ళు కొంతమంది సేవ కుట్ర చేసి ఎవరు చంపారంట? యోవాషుని. దేన్ని బట్టి? యెహోయాదా కుమారుల యొక్క ప్రాణహత్య దోషము నిమిత్తమై. కనుక నువ్వు దేవుని విసర్జించినందుకు దేశమంతా దేవుడు అప్పగించాడు సిరియాకి. ఇప్పుడు అతను చంపినందుకు నీ మీద కుట్ర చేస్తున్నారు. నీతో ఉన్న వాళ్ళు కుట్ర చేసి యోవాషుని చంపించారు. అప్పుడు ఉన్న వాళ్ళు అనుకున్నారంట, ఇతడు రాజు,
ఇప్పుడు ఎక్కడ పెట్టాలి చెప్పండి? రాజు కాబట్టి ఎక్కడ పెట్టాలి తన సమాధి? రాజుల సమాధులే పెట్టాలి. కానీ పెట్టలేదండి. ఎక్కడ పెట్టారంటే వీళ్ళు దా ఆ యెరూషలేములో పెట్టారని ఒక మూలన ఎక్కడో పెట్టారు. ఇతడు రాజుల దృష్టిలో పెట్టడానికి ఇష్టపడలేదు ఎవరు కూడా. ఎందుకు చెప్పండి? నువ్వు ఆరంభంలో బాగున్నావు, ఎంత దుర్మార్గమైన పనులు చేసావు. కనుక దేవుని మాట వినకుండా విగ్రహాలు పెట్టావు. ఆ దేవుని విసర్జించావు. దేవుని ప్రవక్తలను చంపించావు. మందిరంలో రాళ్ళతో కూడా చంపించావు. ఇలాంటి వాడు రాజు సమాధులు వద్దని చెప్పేసి బయట పెట్టారు. అలాగూ మరి యోవాషు యొక్క చరిత్ర ముగిసినట్టుగా మనం చూస్తాం. చూడండి 25లో దావీదు పట్టణమందు అతన్ని పాతి పెట్టారు కానీ రాజుల సమాధులు అతన్ని పాతి పెట్టలేదు. అతని మీద కుట్ర చేసిన వారు అమ్మోనీయులైన షిమాతు కుమారుడు జుబాదు, మోయాబురాలైన షిమ్రేతు కుమారుడు యెహోజాబాదు అనేవారు. అతని కుమారులను గూర్చి అతని మీద చెప్పబడిన అనేకమైన దేవక్తలను గూర్చి అతను దేవుని మందిరం నుండి బాగు చేయటానికి కూర్చిన రాజు సగటు గ్రంథంలో రాయబడింది. అతని బదులు అతని కుమారుడు అమజ్య రాజాయను. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏమైపోయిందంటే అలా యోవాషు చనిపోయాడు. కనుక అతని పాతి పెట్టారు. ఇప్పుడు అతని కుమారుడైన చెప్పండి ఎవరంట? అమజ్య రాజయ్యాడు. కాబట్టి నెక్స్ట్ వచ్చే వారం ప్రభు చిత్తమైతే ఈ అమజ్య ఎలా పరిపాలించాడో, ఎలా సేవ చేశాడో, ఎలా జీవించాడో వచ్చే వారం మనము అమజ్య యొక్క చరిత్ర మనం చూస్తాం. ఇంతటితో మనము ఈ యొక్క యోవాషు చరిత్ర మనం ముగిస్తున్నాం. కాబట్టి ఇతడు మందలు పెంచబడ్డాడు. 7 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు పరిపాలించాడు. యెహోయాదా మామున్న దినాలన్నీ కూడా యథార్థముగా జీవించాడు. ఆ తర్వాత మనం చూసాము మందిరాన్ని బాగు చేయాలి తాత్పర్యం పుట్టి కనుక మందిరం ధనవంత సమకూర్చి నమ్మకం వారిని ఏర్పాటు చేసి మందిరాన్ని బాగు చేయించాడు. యథాస్థితి తీసుకొచ్చాడు, బలపరిచాడు. యెహోయాదా దినాల్లో సేవ బాగా జరిగింది, బలులు జరిగాయి. చనిపోయిన తర్వాత పెద్దలు వచ్చారు, యువత పెద్దలు వచ్చారు, వాళ్ళ మాట విన్నాడు. దేవత విగ్రహాలు పెట్టాడు, దేవుని విసర్జించాడు, ప్రవక్తను పంపించాడు, సరిచేసుకోమన్నాడు, సరిచేసుకోలేదు. చివరికి జకర్యా ప్రవక్త వచ్చాడు, ఆత్మతో వచ్చి ప్రకటించాడు, అతను చంపించాడు రాళ్లతో. దేవుడి రెండింటిని బట్టి సిరాజును లేపాడు. సైన్యంతో చిన్న మంద వచ్చి పెద్ద సైన్యాన్ని తీసుకొని పోయారు. చివరికి మిక్కిలి రోగంతో చనిపోయే సమయంలో కూడా ఇతడు దేవుని ఆశ్రయించినట్లుగా రాయబడలేదు. కాబట్టి ఆ యెహోయాదా కుమారు ప్రాణహత్య దోషానికి బదులుగా అతని సేవకు అతని కుట్ర చేసి అతను చంపించాడు. అలాగూ యోవాషు యొక్క చరిత్ర ముగించబడుతుంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే చేసిన మేలు ఎప్పుడు మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. మేలు చేసిన కుటుంబానికి ఎప్పుడు కీడు తలపెట్టకూడదు. యోవాషు చేసిన పని ఏంటంటే ఆ కుటుంబం ద్వారా పెంచబడ్డావు, పోషించబడ్డావు, రాజుగా చేయబడ్డావు. ఆ కుటుంబానికి నువ్వు హాని చేశావు కనుక పొందిన మేలు మర్చిపోయావు. కృతజ్ఞత లేని వాడుగా, ఉపకారాలు మర్చిపోయిన వాడుగా చేసి జీవించాడు. అలాగ అంతమైంది యోవాషు యొక్క చరిత్ర. అలాగే మన జీవితాన్ని అన్నాడు కూడా దేవుడి మేలు కానీ మనుషుల ద్వారా పొందిన మేలు కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా వాళ్ళకి మనం కృతజ్ఞులుగా జీవించాలి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన. ప్రార్థన. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుతున్న మా ప్రియమైన పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు జరుగుతున్నట్లు భూమి మీద కూడా జరుగును గాక. కృతజ్ఞత వందనములు చెల్లించుకుంటున్నాం. విత్తబడిన జీవవాక్యమునకు నీరు కట్టి ఫలింప చేయమని తండ్రి. యోవాషు చివరి దినాల్లో నష్టపోయినాడు, తన దేవుని తెలుసుకోలేకపోయినాడు. తండ్రి మనుష్యుదయ అతన్ని చంపినారు. తండ్రి మొదటి దశలో యెహోయాదా సహాయం చేయుచున్నప్పుడు ఎంతో మంచిగా తండ్రి దేవునికి మహిమకరంగా జీవించినాడు. కానీ తండ్రి యెహోయాదా చనిపోయిన తర్వాత తన కుమారుడైన జకర్యాను తండ్రి చంపించినాడు. రాళ్ల చేత నా ప్రేమ ప్రభావ జ్ఞాపకం చేసుకొనమని వేడుకొంటున్నాను. మా జీవితంలో మేము అటు కాకుండా సహాయపడమని వేడుకొంటున్నాను. వందనాలు, స్తోత్రాలు. మేలు చేసిన వారికి కీడు ఎన్నడూ కూడా తలపెట్టకుండా సహాయం చేయమని
మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ విత్తబడిన వాక్యమునకు జీవ జలమును సమృద్ధిగా దయచేసి పెంపొందింపజేయమని కృతజ్ఞత వందనములతో యేసయ్య నమ్మకమైన నామమును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ ప్రార్థనకు రాగలిగిన బిడ్డలందరి కుటుంబాలలో మీ కృపను చూపించమని కృతజ్ఞత వందనములతో యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పొందిన మేలుల మరచి మందిర సమృద్ధి విడచి నిత్యములలో బాధను నిందను తెచ్చితిమయ్యా పొందితిమిలలో బాధను నిందను తెచ్చితిమయ్యా ప్రార్థన వినడు దేవా ప్రార్థించుమని నా ప్రభువా నన్ను ద్రోసి జరితి మిమము తోడు స్వార్థ నన్ను ద్రోసి జరితి మిమము తోడు. మీరు విన్నారు, మేలు చేసిన వారికి కీడు చేయకూడదు. మన ఏ ఊరే అది ఏ ఊరు అది ఎవరికి జ్ఞాపకం రాలేదా? ఇప్పుడు జరిగే పరిస్థితి ఏంది? మణిపూర్ అది చెప్పేదానికి ఏమో ఎంతసేపు. మరి మీలో ఎవరికైనా వారికి సహాయం చేయాలనుకుంటే సహాయం చేయొచ్చు. ఎంత సహాయం చేయగలిగితే అంత. వారు చాలా కష్టాలలో ఉన్నారు. ఒక ఎస్పీ హోదా కలిగినటువంటి ఆమెను ఉద్యోగం నుంచి కూడా తీసేసింది. ఆమె ప్రజల పక్షంగా మాట్లాడింది కాబట్టి ఆమెను తీసేసింది. నిన్న ఇంటర్వ్యూ జరిగింది. కాబట్టి సహాయం చేసేవారు ఎవరైనా సరే ధారాళంగా అయ్యండి. అన్నగారు చెప్పినట్టుగా సనుక్కుంటా కొనుక్కుంటా మాత్రం ఈ పని చేయొద్దు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇట్ సీక్రెట్లీ. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఒక మంచి ఉదాహరణ చెప్పినాడు. ఒక 100 వేయాల్సి ఉంటే 100 వేసినాడు దేవుడికి. ఎంత ఇచ్చినాడు దేవుడు? 1000. అది కరెక్ట్. కాబట్టి మీరు కూడా అట్లా చేయండి. ఎంత ఇయ్యాలో ప్రభువా, ఏం సహాయం చేయగలము అడిగి దేవుని పర్మిషన్ పొంది మీరు ఇవ్వండి. దేవుడు మీకు సహాయం చేయను కాక. గాడ్ బ్లెస్ యూ.
ఆ స్పెషల్ మీటింగ్స్ మరి మనకు తెలుసు కదా. చాలా మంది మనకు ఒక హ్యాబిట్ అయిపోయిందండి. ఎప్పుడు ఇది స్థాపించింది చెప్పమ్మా? 90 ఆ, 95 నుంచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 28 ఇయర్స్ ఇంకా మనం నేర్చుకోలేకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటాం? ప్రభు వచ్చే టైం కూడా అయిపోయింది. లేట్గా రావద్దు. మీరు ఇచ్చినా ఇకపోయినా పర్లేదు కానీ లేట్గా వస్తే ఇట్ లుక్స్ ఆక్వర్డ్. చాలా అసహ్యంగా ఉంటుంది అది. ఆ, దేవుని బిడ్డలు మరీ ఆ, మీరు సౌత్ కొరియాన్ గురించి వినింటారు. ఆడు కూడే ప్రజలు ఎంతమంది? 25,000 మంది. ఆ? లక్షలో ఏమో అవన్నీ తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు 25,000 మంది మందిరంలో కూర్చుంటే అందరూ కరెక్ట్గా రైట్ టైంకి వస్తారు. రైట్ టైంకి రాకుండా పోతే యు ఆర్ నెగ్లెక్టింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వై? బికాస్ ఆయన ముందుగానే వచ్చి కూర్చుంటాడు ఈడ యేసు ప్రభు. తర్వాత మీరు వస్తే యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ అబౌవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దట్ షుడ్ నాట్ బి. సకాలానికి రండి. దేవుడు మిమ్మల్ని కరుణించును కాక. రండి. ఇది నీదేనా?